సార్ ఏం పని చేయాలి? అక్కడ అది కొబ్బరి చెట్టు ఉంది కదా, అక్కడ నీళ్లు నిలిచిపోయాయి, వెళ్ళి చూడు. వెళ్ళు. అలాగే, చూస్తానయ్యా. ఈ హెయిర్ స్టైల్ ప్రీతి జింటాలా ఉన్నాను. క్లిప్ వేద్దాం. ఎంత అందమైన కాళ్ళు. అమ్మ ఈ స్కర్ట్ని ఎంత లెంత్గా కుట్టింది. పైకి లాగేస్తే సరే. బీట్రూట్. క్లిప్పు. సాక్స్ ని కిందకి చెరిపేద్దాం. సెక్సీ లెగ్స్. బాయ్ సురేష్. డాడీ ఎలా ఉంది? బాగున్నానా? మమ్మీ చూసిందా నిన్న? సరిపోయింది. పాప మమ్మీ వచ్చేలోపు వెళ్ళిపోదాం. త్వరగా. అయ్యో దేవుడా, ఏమిటే ఈ అవతారం? ఏమిటి ఇది? కాళ్ళు కనిపిస్తున్నాయి. అమ్మాయి కాళ్ళు ఉండవా ఏంటి? పట్టుకో పట్టుకో, ఇవి తుడుచుకో. స్కర్ట్ దించు. సాక్స్ లాగు. నోర్మై. జుట్టు చూడు. వెళ్దామా? వెళ్దాం. జూన్, నీ లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన టర్నింగ్ పాయింట్ ఇది. ఏంటి వింటున్నావా? వినబడుతుంది, చెప్పు నాన్న. ఈ 2 సంవత్సరాలు నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కష్టపడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. కాలేజీ లైఫ్ జాలీగా ఉంటుంది. నువ్వు కాలేజ్కే పోలేదుగా, నీకెలా తెలుసు? నువ్వు మాటకి మాట ఇలాగే అంటూ ఉండు. ఇంటర్లో నువ్వు మంచి మార్కులు తెచ్చుకోకపోతే ఇదేగా నాన్న నువ్వు 10th క్లాస్లోనూ చెప్పావు. అది కాదురా, అది వేరే స్టేజ్, ఇది వేరే స్టేజ్. అర్థమైందా? నాన్న బాయ్. జూన్, ఇలా రా. నా కూతురు తెలివైంది. మమ్మీ మాటలు పట్టించుకోకు. 3 నెలల తర్వాత క్లిప్ తీసేస్తారు. ఆ తర్వాత నా కూతురు ఎవరు? అందాల రాసి. చాలేపో నాన్న. ఈవినింగ్ రావద్దు, నేనే వచ్చేస్తాను. బాయ్. ఇదే క్లాస్. కాదు మావా, నేను పిల్ల కల్వా వచ్చింది. పిల్ల కల్వా కాల్వా. మచ్చా, ఎవడ్రా బాలీవుడ్ బాయ్? వాడిని కాంపిటీషన్ రాలేరా? నువ్వు సీరియస్ గా చెప్తున్నావా, నన్ను కింద చేస్తున్నావా? జరుగు. మన పక్కన కూర్చోకూడదు. నువ్వు చెప్తానే కదా స్కర్ట్ పైకి లాగి కాలు కనబడేటట్టు. నువ్వేంటిలా? నేను కూడా మోకాళ్ళ పై వరకు స్కర్ట్ వేసుకుని రెడీ అయ్యాను. అమ్మొచ్చి మొత్తం చెడగొట్టేసింది. ముందే ప్రీతి జింతా స్టైల్లో హెయిర్ స్టైల్ వేసుకున్నాను, అది కూడా చెడగొట్టేసింది. నువ్వు చెప్పు. హాయ్, నేను శ్రీలక్ష్మి. నేను అభిరామి. ఏ ఊరు మీది? బెంగళూరా? అవును, ఎవరిని వదలదు. నీ జుట్టేంటి ఇలా? ఇది ఎంతేనా? కాదు, నాకు షార్ట్ హెయిర్ ఇష్టం. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా దారుణంగా ఉందిరా. ఆ పాత అంజలి, ఆ పాత జూను, అదిగో గుండు శ్రీలక్ష్మి, ఇదిగో కొత్తగా వచ్చింది ఈ అమ్మాయి. సరే, మన సైన్స్ తీసుకుండాల్సిందిరా. తీసుకుని ఉండొచ్చు, మనకి రావాలిగా. ఎవర్రా? హాయ్ అంటున్నాడు ఏంట్రా వాడు? నువ్వు ఆర్కుడ్ చెక్ చేయలేదా? చేశానా? ఏంటి అసలేం బాగలేదు ఇది. ఈ క్లాస్ లో ఒక్కడు కూడా చూడ్డానికి నచ్చలేదు.
పాత అసురా గ్యాంగ్ కోతుల్లాగున్నారు. ఉన్నాడు ఒకడున్నాడు. ఎవరు? జూన్ తో వచ్చాడు కదా, వాడు చూడ్డానికి బాగున్నాడు. అది కరెక్టే. అది కరెక్ట్ కాదు, అతను క్రిస్టియన్, మీకు సెట్ అవడు. హే అది నాకు ఈ హ్యారీ పోటర్ లాగా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టం. క్యూట్ గా జుట్టంతా ముందుకేసుకొని అలాంటి వాడు ఎవడైనా వస్తే. ఉన్నాడు, అలాంటి వాడు కూడా ఉన్నాడు. అదెవరు? బ్యాక్ లో 2 బెంచ్ లో 3వ వాడిని చూడు. ఒక్కొక్కరిగా చూడండి. రే ఫస్ట్ రోజే కదరా, ఇలా నిద్రపోవద్దురా. హ్యారీ పాటర్ లాగానే ఉన్నాడు కదా. హాయ్. ఏంటి అది పుట్లకాయ అది. ఛీ, అస్సలు సెన్స్ లేదు నీకు. ఊరుకునే. ఛ. మన క్లాస్ టీచర్ ఎవరు వస్తారో. రేయ్ రేయ్, నువ్వు ఒకటి చూసావా? ఎవర్రా పింపుల్స్ చూడు ఎవరు వస్తున్నారు. రే నీకు సీరియస్ రిలేషన్ లో ఇంట్రెస్ట్ లేదు కదా? లేదు. టైం పాస్ కదా కావాలి, అందుకు ఆ అమ్మాయి బెస్ట్. నువ్వు అమ్మాయి ఫేస్ లో పింపుల్స్ చూసావా? మేరీ. అది ఇప్పుడు అందరికి వచ్చేదే కదరా. అరే వెదవా, ఈ వయసులో అమ్మాయిలకి పింపుల్స్ హార్మోన్స్ వల్ల వస్తాయి, వర్కౌట్ అవుతుంది. ఏమంటావు అర్జున్? చూడు చూడు చూడండి రా. హిందీ సినిమాలో మనీషా కోయిరాలా ఉంది. మీరు ఇక ఎవరినైనా చూసుకుంటారా, ఆ? నాకు అసలు ప్రాబ్లం లేదు. ఈ పిల్ల మాత్రం నాకే. పడిపోయాడు. మంచిది. నీ పేరేంటి? ఫిదా. ఫిదా. మై నేమ్ ఇస్ అంజలి కృష్ణ. మై ఫాదర్ నేమ్ ఇస్ కృష్ణ. హీ ఇస్ అ వ్యవసాయి. నేను ఫార్మర్. మై హాబీస్ ఆర్ సింగింగ్, డాన్సింగ్, స్టాంప్ కలెక్షన్, గాలిపట. ఇలా చూడమ్మా, కొంచెం ఆపు. నేను ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ పెట్టింది మీ లైఫ్ అంతా గుర్తు పెట్టుకోవాలని, అంతేగాని పేరు విని మర్చిపోకూడదు. మీరు మీ గురించి చెప్పేటప్పుడు అది చాలా వెరైటీగా చెప్పాలి. అవును మిస్, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వెరైటీగా ఎలా చెప్పాలి? ఇంకా నన్ను మర్చిపోతారా? విసిల్ వేసిన మాయా మిస్ ని ఎప్పటికీ మర్చిపోము. మిస్, నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. త్వరగా రా, చూసి నేర్చుకోండి. హలో, మై నేమ్ ఇస్ ఫిదా ఖాలిద్ అండ్ ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ సూపర్ మోడల్. వెరీ గుడ్. కాబట్టి నేను ఒక ర్యాంప్ వాక్ చేస్తాను ఓ మ్యామ్. ఎస్. ర్యాంపా? తెలీదా? రాంబో. రాంబోనా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరుగుతావా? కొంచెం జరుగు. చేతి. ఈ అమ్మాయి ఏం చేస్తోంది? అరే ఆ అమ్మాయి కూర్చున్న వెంటనే ఈ డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్? అరే, యువర్ పెర్ఫార్మెన్స్ వాస్ వండర్ఫుల్. అండ్ ఇట్ వాస్ మైండ్. అదే. ఓకేనా? ఓకే. మర్చిపో. యువర్ పర్ఫార్మెన్స్ వాస్ వండర్ఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్. అదే. ఓకే. రే తను వచ్చేస్తుంది. సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఎవరు లేరా? కూర్చున్నా. ఫిదా. మిస్ ఎస్, మే గెట్ ఇన్? కమ్. థ్యాంక్ యూ. హాయ్ గర్ల్స్. మిస్ ఐఎమ్ ప్రకాష్ కుమార్ రాయ్. Okay. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దుబాయ్. డైరెక్ట్ గా వచ్చేసావా? కాదు, ఇంటి నుంచే వచ్చాను, కానీ Okay. దుబాయ్కి వెళ్ళొచ్చాను. అంతే. సరే. మరి మిస్ నా సెల్ఫ్ ఇంట్రో? అదేం అవసరం లేదు. పర్లేదు, నువ్వు మిస్, నేను బాగా వెళ్ళి చెప్తాను. కూర్చో, వెళ్ళు. ఓకే. వందోటి పల్లె టైం హాయ్. వచ్చాడ్రా. హాయ్ ఫిదా. హాయ్. ఐ జస్ట్ సా యూ ఫ్రమ్ దేర్. నేను అక్కడే నిల్చున్నాను. యువర్ పర్ఫార్మెన్స్ వాస్ వండర్ఫుల్. ఈ డైలాగ్లన్నీ వాడు ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. యువర్ బాయ్ వెల్కమ్. బాబు, నువ్వు వెళ్ళి కూర్చో. ఓకే. అది నీ కర్మ. ఐఎమ్ నోయల్ వర్గీస్. ఏంటి వినబడలేదు? సైలెన్స్. పేరే కదా, గట్టిగా చెప్పు. ఐఎమ్ నోయల్ వర్గీస్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ముంబై. ఫస్ట్ టైం నేను సొంత ఊళ్ళో చదువుతున్నాను. భయపడాల్సిన అవసరం లేదు, వీడు చాలా భయస్తుడు. మై డాడ్. డాడా? పర్వాలేదు, వెళ్ళు కూర్చో. సారీ మిస్. రే మనం చెప్దామా? వద్దు, ఇప్పుడే వద్దు. తర్వాత ఎవరు? నా పేరు యాంటోనీ ఫిలిప్. నాకు ఇలాంటివన్నీ అసలేం రావు. నాకు తెలిసిందల్లా మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే. కావాలంటే 2 స్టెప్పులు చేస్తాను. చెయ్యి చూద్దాం. ఓకే. క్రాస్. నెక్స్ట్ అపర్కట్. హుక్. నెక్స్ట్ రౌండ్ హౌస్ కిక్. తప్పించుకున్నాం, లేకపోతే అయిపోయి ఉంటాం. అరే బ్రూస్లీ, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జస్ట్ మిస్. ఎవడ్రా వీడు? హాయ్ గాయస్, నేను అభిరామి నారాయణన్. ప్రీవియస్ స్కూల్లో నేను ఆర్మ్ రెస్లింగ్ ఛాంపియన్.
ఇదంతా జూజూపే. అభిరామి కమ్ ఆన్ yes హాదరు కొట్టేశావు. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి మెల్లగా మెల్లగా ఎదలోన చిరు జల్లులు షురువాయి. భలే చేస్తున్నావు. అమ్మాయి నాకేరా. నాకు కూడా. నా పేరు నినిన్. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఇంకా నాకు జలుబు చేసింది, తర్వాత మాట్లాడినా. సరే వెళ్ళు. నా పేరు శ్రీలక్ష్మి నాయుడు. నాకు సినిమాలంటే బాగా ఇష్టం. మిస్, నేను ఎప్పటికైనా పెద్ద నటిని అవ్వాలని నా కల. అయ్యో పాపం, నువ్వు పెద్ద నటివి అవుతావు. వెళ్ళు, వెళ్ళి కూర్చో. మిస్, నా పేరు శంకర్ దాస్. నేను మిమిక్రీ అవి చేస్తాను. అవునా? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ. లేదే. తర్వాత పాట పాడతాను, ఇంకా డాన్స్ అది చేస్తాను. కూడా ఉందా? స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ లో అయితే నేను పెద్ద తోపు. ఈ కాలేజీలో నేను మల్టీ ఏది టాలెంట్. చూపి చూస్తాను. చిరంజీవి. అవును. ఓకే. నాగార్జున్. వండర్ఫుల్. ఓ, బాలకృష్ణ. థ్యాంక్స్ రా. మిస్ తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాది. అవును మిస్. నేను సెల్ఫ్ అని చెప్పాను, గ్రూప్ గా కాదు. మిస్, మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, అందుకు? అందుకే అడుగు. అర్జున్, సూరజ్, రాహుల్, అసుర. భలే ఉంది. మై నేమ్ ఇస్ జూన్ సారా జాయ్. నాకు మిస్ నాకు స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు మిస్. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఏదైనా టాలెంట్ ఉంటే బాగుండి అనిపించింది మిస్. మిస్ నేను వెళ్ళొచ్చా? జూన్ తప్పించుకున్నాం అనుకోవద్దు, మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ జోన్. థ్యాంక్ యూ. త్వరగా రా. ఎంత స్పీడు? ఏ, నా బస్సు మిస్ అవుతుంది. నువ్వు ఆ సాక్స్ పైకి లాగు. ఎందుకు? స్కర్ట్ కిందకి లాగు. అది పద. ఎక్కడికి ఎంత స్పీడు? హాయ్ నోయల్. హాయ్. హాయ్. ఏ బస్సులో వెళ్తావు? బస్ కాదు, డాడీ వచ్చి పిక్ చేసుకుంటారు. డాడీ. రే, ఆ? హాయ్ అంజలి. ఇంకేంట్రా? అది ఆ, కరాటే నువ్వు ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నావు? 5 years గా. అవునా? అన్న ఇంకొంచెం ఇయ్యి. అన్నా ఈ మురికంతా 1-2 రూపాయలు కావాలరా? నాకు మురుకుద్రా, సోడా చాలు. రే రే మామ, దువ్వెన ఉంటేవరా? నా దగ్గర లేదు. దువ్వెన లేదా? దువ్వెన లేకుండా ఎందుకు వచ్చారా? చాలా ఓ చేస్తున్నాడు కదా. అన్నా విక్స్ ఉందా? విక్స్ లేదు, హాల్స్ ఉంది. ఓయ్ చూడు, గవర్నమెంట్ స్కూల్ జొల్లు బ్యాచ్ అక్కడ ఉన్నారు. ఏరా అసలే ఎండ ఎక్కువ, దానికి మించి నువ్వు కలర్ ఎక్కువ. మరి ఎందుకురా ఇక్కడికి వచ్చి నించున్నావు? ఇలా చూడరా, తలకి కాలర్ వేసుకున్నాను. ఇది తన కనపడాలనే ఎండలో నించున్నాను. వాడిని చూస్తుంటే ఇమ్రాన్ హష్మి లుక్ ఉంది కదా. ఎవరు ఆ మొహం చూస్తేనా? జరగరా. అనుకోకుండా భలే డాన్స్ చేసాం కదరా. కానీ వీడే డాన్స్ ఇష్టానికి ఆ చేస్తాడు. డాన్స్ లో కొద్దిగా తప్పుగా చేసింది వీడేరా. నేర్చుకోరా. ఈ రోజు అందరికి అర్జున్ దా ట్రీట్. రే, నా దగ్గర అసలు డబ్బులే లేవురా. ఫిదా ఫిదా. ఎక్కడ? అక్కడ. ఓ, మన కాలేజ్ స్టూడెంట్స్ కి మాత్రం నేను ట్రీట్ ఇస్తాను. వారా. ఏరా, ఇది అమ్మాయి చూస్తున్నారా? నాకు రెడ్ రే, కలర్ కావాలి. నేను ఎలారా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ హెయిర్ కలర్ చూస్తుందా లేదా అని అడగడం? సరే మొయ్. ఆయనకి పచ్చ, నాకు పసుపు, మిగతా వాళ్ళకి ఏదో. ఆయన ఇదిగో. ఇస్తాను. ఫిదా, ఇది సేమియా సిపప్, 5 రూపాయలు. ఈ షాప్ లో ఒకటే ఉంది, నా ఫేవరెట్ ఫ్లేవర్. తిను. నాకా? ఆ, థ్యాంక్స్ అర్జున్. థ్యాంక్స్ ఎందుకులే. నేను ఇలాంటివి తినను. ఆ? యు నో దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ అండ్ కంటైన్స్ కంటామినేటెడ్ వాటర్. కంటే అర్జున్ ఇదంతా తినకూడదు. హాయ్ సేమియా ఫ్లేవర్. ఇదేంటి? ఇది సేమియా ఫ్లేవర్, తెలీదా? నా ఫేవరెట్ ఫ్లేవర్. షాప్ లో ఒక్కటే ఉంది, 5 రూపాయలు. కావాలా? తిను. థ్యాంక్ యూ. అయ్యో, డాడీ వచ్చేసారు, నేను వెళ్తాను. ఐసే తాగేద్దామా? రే, వెళ్ళి తీసుకుందామా?
తీసుకుందామా? టికెట్స్. రేయ్, రేయ్, ఏంట్రా నువ్వు ఖచ్చితంగా కూర్చోడానికి రావాలి. చోటు ఏం చేస్తున్నారా మీరు? ఇంత బరువు మోసుకురాకుంటే ఇంట్లో పెట్టరావచ్చు అన్నా మీ బ్యాగ్ కూడా ఇంట్లో పెట్టి రావచ్చు కదా. అన్న రేయ్, మూడు టికెట్లు. ఇస్తాను. టికెట్ లేదు. రే జరుగు తప్పకటే. టికెట్. ఎలాగైనా ఈ రోజు నేను వదలను. అదే కదా చాలే వెనకాలే ఉన్నాడు జల్లిపతి. పిల్లకాలు స్టాప్ వచ్చింది. దిగండి. త్వరగా దిగాలి. దిగమా. ఏంటన్నా ఇది రామాపురం అని చెప్పొచ్చు కదా. రేపటి నుంచి చెప్పేస్తానులే. సరే అన్న, రేపు కలుద్దాం. అలాగమ్మా. హాయ్ అట్టికాయ బజ్జీ. స్నానం చేసిరా. ఈ తొక్కలో బజ్జీలు తినడానికి నేను స్నానం చేసి రావాలా? నేను నీకెన్నిసార్లు చెప్పాను ఆ బోట్లో నువ్వు రావద్దు అని. ఆ బ్రిడ్జ్ ఉందే, అటువైపు రావచ్చు కదా. అమ్మా, ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ లో ఎందుకమ్మా పాకెట్ ఉండదు? అదా, మగాళ్ళు డబ్బులు అవి చూసుకుంటారు కదా, అందుకోసం. ఏయ్, అయ్యో, నీకు కావాల్సిందే పేరు పెట్టి పిలిచావుగా, అందుకే పనిష్మెంట్. పాపా, దెబ్బేమైనా తగిలిందా? నా బుజ్జి కదా, అది ఆన్ చేయను. ఏమని చెప్పమంటావు నాన్న, క్లాస్ లో ఈ రోజు నా పరువే పోయింది. ఏమైంది? అసలు అందటికీ మీరిద్దరే కారణం. అరే, మేమిద్దరం ఏం చేసాం? మీరు నాకేమైనా నేర్పించారా? డాన్సు, పాటలు, అథ్లెటిక్స్, కనీసం కరాటే అయినా. అదే కదా, అమ్మా నాన్నలకి టాలెంట్ ఉంటేనే కదా పిల్లలకి రావడానికి. ఏంటి టాలెంట్ లేదా? టాలెంట్ లేకుండానే అన్ని అవార్డ్స్ వచ్చాయంటావా నాకు? ఒకసారి కళ్ళు పెట్టి చూడు. ఓ, పనామా సిగరెట్ అమ్మడం కూడా ఒక టాలెంటేనా? ఓ, నువ్వు పెద్ద ఉషావో తప్పు మరి. నేను ఉషా ఊతప్ప కాకపోవచ్చు, కానీ చర్చిలో చాలా రోజులు పాడాను. ఈయన ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్లే ఇదిగో ఇలా ఉన్నాను. సరే మమ్మీ, నీ పాటే కదా. కరెక్టే పాప. పాప, నువ్వు పాటలు నేర్చుకుంటావా? ఇప్పుడు పాటలేం వద్దు. క్లాస్లో నాకన్నా దారుణంగా ఒకరున్నారు. వారు కనీసం పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ వారు పాపం కదా. అంత పాపమే కాదు, 5 రూపాయల సేమియా ఐసు పడేశాడు. అది నా ఫిదా కోసం తీసుకుంది. రే, వాడు బాగా రిచ్, పోయింది కారులో. రే, ఉంటనీరా, మనకి ఓ కారు ఉంటుంది. నాకు డ్రెస్ డిజైన్ అంటే చాలా ఇష్టం. రే నోయల్, నువ్వు ఇటు వచ్చి కూర్చో. రే జరగ, పార్టీ ఐస్ పడేసావు కదా. ఈ పీరియడ్ లో టీచర్ రాదేమో. మార్నింగే స్టార్ట్ చేశారా కోరస్? గుడ్ మార్నింగ్ సార్. లిసన్, ఈ రోజు నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే మిస్. ఎందుకు ఇంత సంతోషం? దానికి ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. డాన్స్ చేయాలా మిస్? డాన్స్లు పాటలు కాదు, మరి క్లాస్ లీడర్ సెలెక్షన్ అవ్వలేదు ఇంకా, వెయిట్ చేయి. సరే, నేను సెలెక్ట్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఓకే? గర్ల్స్ సైడ్ నుంచి ఫిదా. జూన్. బాయ్స్ సైడ్ నుంచి అయ్యో, నాకు వద్దులే మిస్ నేను. నోయల్. లేచి నిల్చుకో. మిస్, ఆ, ఇదేనా ప్రాబ్లమా? అదేంటంటే మిస్, నాకు క్లాస్ లీడర్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అది దుబాయ్ లో. ఏంట్రా? పళ్ళు రాలుతాయి. సరే మిస్. అయితే ఓకేనా? అందరూ క్లాప్స్ కొట్టి పాస్ చేయండి. లీడర్స్, మీ వర్క్ ఇంకా స్టార్ట్ చేయండి. త్వరగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి పేర్లు ఇచ్చేసి రండి, ఓకే? టేక్ యూర్ టెక్స్ట్ బుక్. ఏమీ రాని వాళ్ళని క్లాస్ లీడర్స్ చేస్తారనుకుంటాను కదా. అయ్యో, నేను నా గురించి చెప్పాను. తర్వాత నువ్వు అందరు అమ్మాయిల్ని కెమెరాతో వీడియోలు తీయడం ఏమీ బాగోలేదు. బాంబేలో ఇంతేనా? అయ్యో, అలా ఏం కాదు. ఐ లవ్ సినిమా. సో మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన కెమెరా అది. సో ఐ లవ్ షూటింగ్. ఊరికే అలా
వీడియోస్ తీస్తూ ఉంటాను అంతే. జూన్, నువ్వు సినిమాలు చూస్తావా? చూస్తావానా? నేను మా పాప ఒక్క సినిమా కూడా మిస్ చేయం. తర్వాత నేనే నా రూమ్ లో ఒక సినిమా సెటప్ చేస్తాను. నేను కూడా సినిమాలు Room లోనా? తీస్తాను. అన్ని సినిమాల్లోనూ సురేషే హీరో. సురేషా? సురేష్. ఇది విలన్ 1, ఇది విలన్ 2. వీళ్ళంతా నన్ను అటాక్ చేసేదే ఈ సీన్. ఎక్కడా ఆమె ఎక్కడా? డోర్ తీయను. డోర్ తీయవే. నేను తీయను. పిల్లొతి తీయను. తీయవే. సురేష్ కాపాడు. ఎవరయ్యా సురేష్? సురేష్ కాపాడు. ఎవరది? థ్యాంక్ యూ సురేష్. బక్వాస్. ఎలా ఉంది? ఎలా ఉందేంటి? ఫస్ట్ డేనే ఫ్లాప్ అవుతుంది. మోహన్ చూడు, ఉళ్ళు కపట్ట. హూ ఆర్ యు? సార్ ఫస్ట్ ఇయర్ కామర్స్ బ్యాచ్. అది నాకు తెలుస్తుంది, కానీ మా సైన్స్ స్టూడెంట్స్ కి మీలాగా తిరగడానికి టైం లేదు. వీళ్ళు వచ్చింది చదవడానికి. యూస్లెస్ ఫెలోస్. నా స్టూడెంట్స్ ఇలా డిస్ట్రాక్షన్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. ఐ నీడ్ ఎ పిన్ డ్రాప్ సైలెన్స్. గో టు యువర్ క్లాసెస్. కావాలంటే నన్ను వీడియో తీసుకో, మిగతా వాళ్ళని తీరు. నాకు అస్సలు ఇష్టం లేదు. దీనికి హిందీ తిరుపతి, ఇది తీసుకెళ్ళి అడ్పెట్టు. అలాగేనమ్మా. ఇలా చూడు, నువ్వు నచ్చక ఇలా చేయలేదు. నువ్వు ఇంకా బాగా పెరగాలి కదా, అందుకని. చిన్నగా అక్క. కదలకుండా ఉండు. తల ఆడించుకు సరిగా రాదు. పెడుతుంది ఇదే తట్టుకోకపోతే రేపు పిల్లల్ని ఎలా కొంటావు? రాక్షసి. వేడిగా ఉంది అక్క. నొప్పెడుతుందా అక్క? కొంచెం కూడా నొప్పి ఉండదు. అదే కదా దీనికి కూడా చెప్పావు. అది వేరే, ఇది అస్సలు నొప్పి ఉండదు. నేను అప్పుడే చెప్పాను కదా నొప్పి ఉండదని. చాలా సాఫ్ట్ గా ఉంది. అమ్మ బాగుంది కదా. పుట్ట బొమ్మలా ఉన్నావు. సరేనా? అమ్మా, మనం డ్రెస్ తీసుకునేటప్పుడు సమోసా కూడా తీసుకుందామా? సమోసా ఒకటేనా? నీకు పఫ్ కూడా కొనిస్తాను, రావే. రా. నాకు సమోసా. అలారం అలారం ఆఫ్ చేయి. కొంచెం ఎనర్జీగా చేయరా. షవర్. సరిగ్గా స్నానం చేయి. ఆగరా. వీడికి చెప్పొచ్చు కదరా. వాడికి ఒకసారి ఇవ్వరా. నువ్వు పో. ఇదిగో, అది అయిపోతుందా? అయితే ముందుది కానివ్వు. రే వెదవా, అది ఎడం చేయరా. ఇది ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందో చెప్పు. మాయా మిస్, మీ స్టూడెంట్స్ ప్రాక్టీస్ భయంకరంగా చేస్తున్నట్టున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే మిస్కి టైం వేస్ట్ తప్ప ఇంకేముంటుంది చెప్పండి. సో సాడ్. మా సైన్స్ స్టూడెంట్స్ చూడండి, ఎంత డెడికేషనో. మీ వాళ్ళు ఊరికే. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. మా పిల్లలకి రిఫ్రెష్మెంట్ టైం అయింది. న్యూట్రియన్స్ యూనో. గాయ్స్, బ్రేక్. ఇంటికి మిస్, వెళ్ళిపోయి మాకేం లేదా? ఇంత కష్టపడుతున్నా ఒక టీ కూడా ఇవ్వరా? మిస్ 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 మిస్. మాయా మిస్, ఏమైంది? ఇంకేం కావాలి? నువ్వు చూసావు కదా ప్రాక్టీస్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ. నేను ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాననే కదా. ఆల్రెడీ మన బ్యాచ్ కి మంచి పేరుంది. చదువులోను స్పోర్ట్స్ లోను గుండు సున్నా. ఉన్న ఒకే ఒక హోప్ ఈ యూత్ ఫెస్టివల్, అది పోయింది. ఈ కాలేజ్ లో కామర్స్ బ్యాచ్ ఇంతవరకు ఒక ప్రైజ్ కొట్టలేదు. ఇంకా మీ ఇష్టం. ఇక మీదట మిస్ అంటూ నా వెనకాల వచ్చారో. మీరెందుకని ప్రాక్టీస్ చేయడం లేదు? అది మనకి అవసరం లేదు మేడం. మా గురించి తెలుసు కదా. స్టేజ్ మీద చూడు, ఇరగదీస్తాం. అయ్యో, నేను పాడను, నువ్వు పో. ఏదైనా రీడింగ్ రైటింగ్ అయితే నేను చేస్తాను. దేనికైనా ఫుల్ సపోర్ట్ ఇస్తా. లెట్స్ డూ ఇట్. జూన్, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? అందరూ చాలా లేజీగా ఉన్నారు. చెప్పి చెప్పి విసిగిపోయాను. ఎవరూ ప్రాక్టీస్ చేయడం లేదు. మిస్ చాలా కోపంగా ఉన్నారు. అదేనా నీ ప్రాబ్లం? వాళ్ళంతా రిహర్సల్స్ చేయాలి, అంతేగా? అదెలా? దానికి ఒక ఐడియా ఉందిలే. అరే ఫిదా వచ్చిందిరా, ఫిదా వచ్చింది.
అరే మీరెవరు ప్రాక్టీస్ చేయట్లేదా? మనం ఏమైనా చేయాలి కదా. ఎందుకు? సైన్స్ స్టూడెంట్స్ భయంకరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓడిపోతే మన పరువు పోతుంది. మేము మీ డాన్స్ లో జాయిన్ అవడానికి వచ్చాం, బట్ మీరు చేయట్లేదు కదా, కాబట్టి మేము వెళ్తాం. పోదాం. కమాన్ గాయ్స్ కమాన్. రాహుల్ ఏంట్రా ఇది లేచి ఇట్రా. సూరజ్ అండ్ మేరీ నువ్వు వచ్చి బ్యాక్ లో నుంచో. శ్రీలక్ష్మి ఇట్రా. ఫిదా ఇటొచ్చి నుంచో. ఓకే అందరు రెడీ కదా, ఇంకా స్టార్ట్ చేద్దామా? మ్యూజిక్. లేదురా, ఊరికే. నువ్వు పాడలా? నువ్వు పాడలేదా? లేదు. ఎందుకు పాడలా? పాడాలా? పాడాలి. పో శంకరా, నువ్వు పోరా. రారా శంకర్. అరే నిన్ను రే నిన్ను లేరా. నేను రెడీ. ఇలా ఓకే కదా? 1 2 ఓ సూపర్ గా ఉంది. ఛాన్సే లేదు. సూపర్ సూపర్. స్టాప్. ఏ నువ్వు లోపు. ఇక్కడే ఉండు. అలాగే తిరుగు. ఇది ఓకే. ఓకే కదా? ఈ సింపుల్ స్టెప్స్ మాత్రమే ఫోకస్ చేయకుండా కష్టమైన స్టెప్స్ కూడా చేద్దాం. నేను నేర్పిస్తాను నీకు. పొర 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 పొర. మంచి ఐడియా. ఫిదా వచ్చిన తర్వాత అందరికి ఒక ఎనర్జీ వచ్చింది కదా. చూస్తున్నారా? చూడలేదా? ఎవ్రీ మంత్ లో యూత్ ఫెస్టివల్ వస్తే బాగుంటుంది కదరా. అవునరా, బాగుంటుంది. ఇప్పుడు ఏం జరిగిపోయిందని నువ్వు మొహం అదోలా పెట్టావు? భయపెట్టి ప్రాక్టీస్ చేయించడం అంత మంచిదేం కాదు. జరుగు. రే రే తను పోతుందిరా ఒంటరిగా. ఈ ఛాన్స్ నీకు మళ్ళీ దొరకదు. పోరా పోయి మాట్లాడు. అంజలి ఒక విషయం చెప్పాలి నీకు. ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ చెప్పేది విను. ఒక్క నిమిషం ప్లీజ్. అంజలి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి చూస్తున్నారు. నువ్వు మాట్లాడకపోతే నా పరువు పోతుంది. చాలా రోజుల నుంచి నీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆగవే, నువ్వు ఎందుకింత హెడ్ వెయిట్ చూపిస్తున్నావు? ఏంట్రా? ఇప్పుడు నాకేం కాలేదు. రే చెయ్యి నొప్పిగా ఉందా? ఏవాని హాస్పిటల్ కి తీసుకెళ్దాం రండి. అందరం కలిసి వెళ్దాం రండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మమ్ము క్షమించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకమునందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచుగాక. నీ నామ చికెన్, ఫిష్, మటన్ ఏమీ లేదా? మర్యాదగా సాంబార్ వేసుకొని తిను, లేదంటే ఆ ఫోన్ ఏంటి రిపేరా? కొద్ది రోజుల నుంచి అలాగే మోగుతుంది. సాంబార్ కావాలా? హలో హలో జూన్ ఉందా? నువ్వెవరు? నోయల్
ఆ. పాపా ఆ, ఎవరో నోయల్ అంట ఫోన్. ఆ, ఆ, రా మాట్లాడు. ఆ. హలో హలో ఏం చేస్తున్నావు? ఆ, 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 నేను రాసేసాను. ఏంటి అకౌంటెన్సీయే కదా, అది చాలా ఈజీ. అకౌంటెన్సీయా? ఏంటి నువ్వు మాట్లాడేది? రేపు సబ్మిట్ చేస్తే చాలు. రేపా? ఏం మాట్లాడుతున్నావు? ఓకే బాయ్. కట్ చేయొద్దు, నేను మాట్లాడాలి. డౌట్ అంట. నాకు కూడా. నీకు ఈ కోడ్ తెలీదా? కోడా? ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే పౌ అని అనాలి. పౌవా? పేరెంట్స్ ఆర్ వాచింగ్. ఓ పావు, నువ్వే చెప్పాలి. ఇంకేంటి? పౌ. లేదు మరేమో పౌ. ఓ భలే భలే మగాడి పోయి బంగారు నా పౌ. సాగిరా. పౌ. సరే ఫోన్ పెట్టేస్తాను. పెట్టేస్తావా? తర్వాత అందరూ పడుకున్నాక కాల్ చేస్తావా? అయ్యో, నేను అలా కాల్ చేయడం అస్సలు కుదరదు. బాయ్. చెప్పేది విను. నైట్ కాల్ చేయని చెప్పావు. కాల్ చేయమన్నావు కదా. హాయ్ బాబాయ్. హే, మనం ఎంత దూరం వచ్చాం కదా. ఎంత దూరం? అది మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటి? అయ్యో నాన్న. ఈ ఫోన్ ఎక్కడ పోయింది? ఛ, నువ్వే ఎక్కడో పెట్టుంటావు. ఈ షెల్ఫ్ లో చూస్తాను. దీంట్లో లేదు. తెల్లారు ఇద్దరు కలిసి ఏం వెతుకుతున్నారు? నువ్వు ఫోన్ చూసావా? అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎక్కడికి పోయిందప్పా? ఏ వస్తువు పెట్టిన చోట ఉండదు కదా. ఛ, ఇదిగో ఇక్కడుంది ఫోన్. ఇక్కడే పెట్టుకొని ఇద్దరు వెతుకుతున్నారు. ఇక్కడే ఉందా? ఏంటి ఇంత చల్లగా ఉంది? దాని ప్లేస్ మారిపోయింది కదా, అందుకే. ఆ? ఏమండి, ముందు వాళ్ళకి ఫోన్ చేయండి. జూన్ నాయల్ ఫ్లేమ్స్. ఎస్ సిస్టర్ కదా, అదొద్దు. కట్టేద్దాం. 1 2 3 4. ఓకే 1 2 3 4. అయ్యో మ్యారేజ్ లేదు. 1 2 3 4 కట్. 1 2. అయ్యో దేవుడా, లవ్ రావాలి. షో లవ్ పోయే. ఫ్రెండ్షిప్. ఓ అవునా? తర్వాత ఏమైంది? ఇప్పుడు ఏం చేసేది? స్పెల్లింగ్ మార్చేద్దాం. NOYEL. కట్ కట్ కట్. ఉండరా, ఇప్పుడే వస్తాను. 5. లవ్. అయ్యో. నాన్న పికిల్ కావాలా? వద్దురా, చికెన్ ఉంది కదా. మమ్మీ ఎక్కడ? మమ్మీకి తలనొప్పట, పడుకుంది. నాన్న నీళ్లు కావాలా? ఏం నాన్న? అయ్యో నేనా? నాకొద్దు నాన్న. అయ్యో పర్వాలేదు, తాగు. నీళ్లు కలపవా? బీర్లోనా? వద్దా? ఆ చికెన్ తీసుకో. బాగుంది కదా? సరే గాని అలవాటు చేసుకోకూడదు. రే రే, మమ్మీకి వినబడుతుందిరా. అయ్యో ఏమైంది? ఏడవద్దు. నాన్న, నాన్న, నేను పెద్ద తప్పు చేశాను. అకౌంటెన్సీలో నాకు 9 మార్కులు వచ్చాయి. దానికి ముందు 2 యాడ్ చేసి నేను 29 అని అబద్ధం చెప్పి నీ దగ్గర సైన్ తీసుకున్నాను. సరే గాని ఏడవద్దు. రా, అదేం ప్రాబ్లం కదరా. ఇది కలిపి నెక్స్ట్ ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకో.
ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు. ఇంకో గ్లాస్ పోయి. నాన్న, మ్మ్. చాలా మంది లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కదా, అది తప్పు కాదా? తప్పు కాదు, మంచిదే. అది వాళ్ళ ఇష్టం. అయితే పర్వాలేదు కదా? అలా అని నువ్వు ప్రేమించద్దు. ఆ? బంగారం లాంటి అబ్బాయిని నేను నీకు చూస్తాను. నువ్వు నా బంగారం రా. ఏమైంది? ఏయ్. ఏయ్, ఏంట్రా ఇది? మమ్మీ లేస్తుంది. నాతో ప్రేమగా ఉండే నాన్నని ఇప్పటి వరకు ఏమారుస్తూనే ఉన్నాను. ఏం చేసావు నువ్వు? ఆ? ఏం చేసావు చెప్పు, ఏం చేసావు? నాన్న, నీకు తెలియకుండా ఇక్కడ పెద్ద తప్పు జరుగుతోంది. నువ్వు సంపాదించిన డబ్బులన్నీ పోతా ఉన్నాయి. సరిగ్గా చెప్పు. కొన్నిసార్లు నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను నాన్న. త్వరగా. ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? అది నాకు తెలియకుండా ఉంటుందా? దానివల్లే కదా నీకు మమ్మీ కావలసినవన్నీ కొనిస్తుంది. ఆ? ఓకే మిస్టర్ పనామా, కలరికల్ జూన్ మాటకి ఇంట్లో వాల్యూ లేదు కదా? ఏయ్, అదెక్కడికి రా. ఇక నాకేం వద్దు. గుడ్ నైట్. ఇలా రా. పోవయ్యా. ఎవరు నీవని అనకు, కళ్ళతోని గుండె తట్టి చూడు, ప్రేమ నాడి కాస్త పట్టి చూడు. ఆంటనీ రెడీ అయిపోయాడు, నువ్వురా. నువ్వు కొంచెం లేరా. ఏంటి? నువ్వు అది ఇక్కడ పెట్టింది? ఆ? అది ఏది? నేను ఎక్కడికి వెళ్తున్నా. తినండి. మనం అందరం ఇలా కలిసి తినడం ఇదే లాస్ట్ టైం. వాళ్ళంతా ఏం లేదు, కాలేజ్ అయిపోయినా మీ ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాం, అది కూడా అప్పుడంతో. అవునవును. సరే, మీరు ఏమైనా ప్లాన్ చేశారా? లైక్ ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అని? ప్లానా మనకా? ఒక నిమిషం చూపించు. ఇది చూడండి. చూసా. చూసారా? నాకు ఎప్పటి నుంచో కోరిక ఇక్కడికి వెళ్ళి చదువుకోవాలని. నా కజిన్స్ అందరూ అక్కడే చదివారు. సూపర్ కాలేజ్. ఒక్కసారి ఆలోచించండి, మనమందరం కలిసి ఈ కాలేజ్లో చదువుకుంటే అదిరిపోతుంది. ఐడియా బాగుంది. నాకు బాగుంది. కానీ డాడీ ఏం చెప్పారంటే ముంబైకి వెళ్ళి డిగ్రీ చేయమన్నారు. కానీ మీరందరూ ఉంటారంటే ఎలాగైనా మమ్మీకి చెప్పి డాడీని ఒప్పించడానికి ట్రై చేస్తాను. సరే. సూపర్ మోడల్ అవడానికి ఏదైనా కోర్స్ ఉందా? ఏది ఇలా ఇవ్వు. ఉందిరా, ఇంటీరియర్ డిజైనింగ్. వీడు అది ఇంటీరియర్ డిజైనింగ్ కాదురా. ఇదిగో పట్టుకో. రేయ్ రేయ్, ఏంటో చెప్పు. మనం జూన్ చెప్పిన కాలేజీకి వెళ్ళి చూసొద్దామా? వెళ్దాం. నేను ఇంట్లోంచి కార్ తీసుకొస్తాను. అయ్యో, కార్ తెస్తావా? అయితే నేను వస్తాను. కార్లో వెళ్ళి మధ్యాహ్నం బిర్యానీ కూడా తిందాం. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, నేను వస్తాను. ఓకే. నేను అస్సలు రాలేను. సండే కదా, ఇంట్లో ఏమని చెప్పను? ఏదైనా ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పిరా. అయ్యో, నేనేం అబద్ధాలు చెప్పను. మేము మాత్రం ఈరోజు సండే కదా, ఎక్కడికి వెళ్తుంది? దానికేదో స్పెషల్ క్లాస్ ఉందట, ఎగ్జామ్స్ కదా. నువ్వేం చెప్పొద్దు. నేను చాలా సార్లు అడిగాను, నువ్వేమైనా చేసుకో.
నేను పెట్టేస్తున్నాను. బాయ్. చా. ఏమైంది? అంజలి రాదంట. వాళ్ళ ఇంట్లో పంపించు అన్నారు. అలా అయితే నేను రాను. ఇంతమంది అబ్బాయిల మధ్య నేను ఒక్కటే అమ్మాయిని. ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో నేను అబద్ధం చెప్పొచ్చాను. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం జోన్. వాళ్ళందరూ చాలా ఆశపడి వచ్చారు కదా. మీరందరూ ఎంజాయ్ చేసి రండి. కాలేజ్ మీరు చూసేసి వచ్చి ఎలా ఉందో నాతో చెప్పండి. చూడు, అబద్ధం చెప్పి ఇంట్లోంచి కార్ తీసుకొచ్చింది వీళ్ళతో తిరగడానికి కాదు. మరెందుకో నీకు తెలీదా? నువ్వే చెప్పు. నీకు ఇక్కడే తెలుసుకోవాలనుందా? అదే, ఇంత టైం తీసుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి ఇదంతా చేసింది నీతో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్ నౌ. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. వచ్చి కార్ ఎక్కు. నోయల్ వెళ్దామా? వెళ్దాం. అయితే పోనీ మరి. రైట్. ఎక్కడికి వెళ్ళావే? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? స్పెషల్ క్లాస్ అని చెప్పి ఎక్కడ తిరిగి వస్తున్నావు చెప్పవే? నిన్నే అడిగేది. చెప్పు. బ్యాగ్ ఇవ్వు. ఎక్కడికి వెళ్ళావే చెప్పు. స్పెషల్ క్లాస్ అని చెప్పి నువ్వు అడ్డమైన తిరుగులో తిరిగి వస్తున్నావా? ఆ విషయం కూడా వేరే వాళ్ళు చెప్తే గానీ మాకు తెలియలేదు. నువ్వు మీ నాన్న గురించి ఏమైనా ఆలోచించావా? మా మీద నీకు కొంచెం అయినా ప్రేమ ఉంటే ఇలా చేసిండదని కాదు, అందరి ముందు తల దించుకునేలా చేసావు. ఆడపిల్లవు కదా, ఇలా తిరగొచ్చా? దేవుడా, మేమేం తప్పు చేసావు? ఎందుకు ఈ శిక్ష? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావే? ఏమిటి ఇది? ఎవరే వీడు? ఎవరు? రావే నాతో, రావే. బైబుల్ మీద ఒట్టేసి చెప్పవే, ఇక ఈ అబ్బాయితో మాట్లాడు అని. ఒట్టేవే. మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేశావు? ఒట్టేవే. మాట్లాడుకో. ఒట్టేవే. ప్రమాణంగా నేను ఇంక ఇలా చెయ్యనమ్మా. ఇంకెప్పుడు ఇలా వెళ్ళను. నాన్న, 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 మీరు నన్ను తిట్టండి నాన్న, లేదా కొట్టనైనా కొట్టండి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను నాన్న. సారీ, ప్రామిస్ నాన్న. ఇంకెప్పుడు ఇలా చేయను నాన్న. నాన్న. జూన్ కాస్త ఆగు. జూన్ ఆగమంటున్నానా? ఏంటి నీ ప్రాబ్లం? కొన్ని రోజులుగా ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? స్టడీ లీవ్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు ఫేర్వెల్ కూడా అయిపోతుంది. ఫోన్ చేస్తే తీయడం లేదు, చూసినా కూడా మాట్లాడడం లేదు. ఏంటి నీ ప్రాబ్లం నాతో? ఏమీ లేదు. ఏమైందో చెప్పేసి వెళ్ళు. నోయల్ అమ్మ నాన్నలకంతా తెలిసిపోయింది. వాళ్ళకి ఇష్టం లేకుండా నేనేది చెయ్యను. వాళ్లే నా జీవితం. మీకేం బాధగా లేదా? మిస్, మాకెందుకు బాధ? కాలేజ్ అయినా సరే మేమందరం కలిసే ఉంటాం. మొత్తం మేము కలిసే ఉంటాము. కాలేజ్ లో అయినా, లైఫ్ లో అయినా కలిసే ఉంటాం. బాధ అంతా కూడా ఇదిగో ఇక్కడ కూర్చున్న వీళ్ళందరికే. బ్లాడీ ఫూల్స్. భయపడకండి, ఈసారి నేను భయపడను. మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చినప్పుడు మీ ముందు ధైర్యంగా నా పేరు కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడు మీరే నన్ను ఇలా మార్చారు.
అండ్ దీస్ 2 years నేను నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను. తర్వాత అందరిలాగే నాకు కూడా నా పేరెంట్సే జీవితం. సో ఐఎమ్ గోయింగ్ టు ముంబై ఫర్ మై హైయర్ స్టడీస్. దట్స్ మై డాడ్స్ విష్. థ్యాంక్ యూ. నేను వెళ్తాను నాన్న. బాయ్. జూన్, తెలుసు పాప, టర్నింగ్ పాయింటే కదా. ఈ 3 సంవత్సరాలు కష్టపడి చదివితే హ్యాపీగా ఉండొచ్చు. నేను చదువుతాను నాన్న. కాలేజీ కదా, బాగా ఎంజాయ్ చేయమని చెప్దామంటే చదవాలంట. చదవని. ఎన్నాళ్ళకు గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన, చుట్టన్నా వస్తావి చూసెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం నిత్యం. నాన్న, ఇక్కడ కాకుండా మనం వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేయడం ఎలా ఉంటుంది? బాగుంటుంది. కొత్త ప్లేస్, కొత్త మనుషులు, కొత్త కల్చర్, లైఫ్ బాగుంటుంది. బాగుంటుందా నాన్న? అభిరామి ఉంది కదా ముంబైలో, అక్కడే వర్క్ చేస్తోంది. సూపర్. నేను అక్కడికి వెళ్ళనా? కాదు, కొత్త ప్లేసు, కొత్త మనుషులు, కొత్త కల్చర్. నేను రెజ్యూమ్ పంపించాను, కాల్ లెటర్ కూడా వచ్చింది. ఒక ఇంటర్వ్యూ ఉంది ముంబైలో. నేను అభిరామితో కలిసి ఉంటాను నాన్న. నేను వెళ్ళనా నాన్న? నాకు ఒక చేంజ్ ఉంటుంది కదా. నేను చెప్తే అమ్మ వినదు నాన్న. నువ్వు చెప్పు, చెప్పు నాన్న. ముంబై నాన్న. నాన్న, యూత్ ఫెస్టివల్ టైంలో స్కిట్ జరుగుతున్నప్పుడు అప్పుడు స్టేజ్లో కర్టెన్కి వెనకాల నోయల్ నాకు ముద్దు పెట్టాడు. హే, నిజమా? ఇదెప్పుడు? మేమంతా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాం? నువ్వు గట్టిగా అరవకు, చెవులు చిల్లు పడేలా చెప్పు. అదొదులు, నువ్వు నాకు ఏదైనా ఐడియా ఇవ్వు. నాయల్, వాడికి ఇప్పుడు ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పిచ్చిదానా, నీకు పనేం లేదా? వాడి దగ్గరికి వెళ్ళి పరువు తీసుకోవాలా? అది కాదే, పోయిన 3 సంవత్సరాలుగా నా మనసులో అసలు ఏమీ లేదు. నీకు తెలుసు కదా, కాలేజ్ లైఫ్ నేను బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, అది జరగలేదు. అవునవును, నాకు తెలుసు. జరుగుంటే ఎంతో బాగుండేది. ఇది ప్రేమేనా లేకపోతే ఇంకేదైనా? ఎలాగైనా సరే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలంతే. ఓకే, వాడిని నువ్వు కలవాలంతే కదా. రేపు వాడు ఆఫీస్కి వెళ్ళి మనం వాడిని కలుద్దాం. డన్? ప్రామిస్? ప్రామిస్. పక్కా ప్రామిస్? పక్కా ప్రామిస్. ఓకే, లైట్ ఆఫ్ చేయి. నువ్వే ఆఫ్ చెయ్యి. నువ్వు చెప్పావు కదా వాడు నీకు ముద్దు పెట్టాడని. అది ఫ్రెంచ్ కిస్సా? డోర్ మూసుకొని పడుకో. ఫ్రెంచ్ అంట. నీకు టెన్షన్గా ఉందా? నాకెందుకు టెన్షన్? నువ్వే కదా మాట్లాడబోతున్నావు. నేను మాట్లాడతాను, నాకు భయం లేదు. అయినా నేనెందుకు భయపడాలి? వెళ్తాను. ఏమి మేకప్ ఓవర్గా ఉందా? లిప్స్టిక్, ఈ ఆఫ్ షోల్డర్ టాప్ లో లావుగా ఉన్నానని అప్పుడే చెప్పాను కదా. ఓ, నువ్వు ముందు వెళ్ళవే. వెళ్తాను. వెళ్ళు. దేవుడా, ఇప్పుడొద్దు. తనేమనుకుంటాడో? తన కోసం ఊర్లోంచి ఇంత దూరం వచ్చాను, నా గురించి తప్పుగా అనుకుంటాడేమో. ఇంకో దారి లేదు, నువ్వు ముందు వెళ్ళు. వేరే ఐడియా ఒకటి ఉంది. మనం అతన్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వకుండా ఎంతో న్యాచురల్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయినట్టుంటే ఎలా ఉంటుంది? అన్ఎక్స్పెక్టెడా? నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైబ్రరీ, అందులో చాలా బుక్స్. ఒక బుక్ తీసుకోవడానికి నోయల్ వస్తాడు. నోయల్ ఆ బుక్ తీసుకునేటప్పుడు ఆ బుక్ వెనకాల నేను. ఓ, నోయల్. నచ్చలేదా? వేరే ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మంచి పార్క్, గ్రీనరీగా ఒక పార్క్. నోయల్ అక్కడికి జాగింగ్కి వస్తాడు. అక్కడ ఓ చెట్టు వెనకాల దాక్కుని నేను నోయల్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను తన పైన పడిపోతాను. అప్పుడు నేనేమీ తెలియనట్టు, ఓ నోయల్. ఇది ఎలా ఉంది? ఇది కూడా నచ్చలేదా? నా దగ్గర సింపుల్ ఐడియా ఉంది. ఇలా రా. అక్కడ వాష్రూమ్ ఉంది,
హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నోయల్ వస్తాడు కదా, అప్పుడు నేను వాష్రూమ్ లోపల నుంచి బయటకు వచ్చి నోయల్ ఇప్పుడు సరి చేస్తాను. రే నోయల్, నీకు నేను తెలుసు కదా. ఇది జూన్. మేము ఇక్కడికి నిన్ను చూడడానికి రాలేదు. ఇక్కడికి వచ్చాక చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ను చూసాం. చాలు కదా, నేను కింద వెయిట్ చేస్తాను. నువ్వే మాట్లాడుకో. ఇంకా ఐడియాస్ చెప్పే మొహం చూడు. గ్రాబ్ అంటే పట్టుకోవడమే కదా. ఎవరబ్బా? నాకు తెలుసు, వీళ్ళే చేస్తుంటారు. రేయ్ రేయ్ ఇదేనా? ఆగరా రేయ్ రేయ్ పట్టుకోండి. రేయ్ చంపేస్తాను. రేయ్ పట్టుకోండిరా. ఎక్కడికిరా పారిపోతున్నారు? రేయ్ రేయ్ వదొద్దు. ఏయ్ ఏయ్ అది రేయ్ ఏయ్ దొరికారో. రేయ్ రేయ్ మళ్ళీ చేస్తారా? ధైర్యం మీకు? అయ్యో బాబోయ్, పోలీసులు వచ్చారు. లే ఎవడరా అక్కడ ఏడుస్తున్నది? సార్. అయ్యో వాడు కాదు సార్, ఆమె ఆమె. ఏమైంది సార్? కొంచెం సాఫ్ట్గా స్థలం మారింది కనుక ఏడుస్తోంది. ఏమిటి స్థలం మారితే ఏడవడానికి ఇదేమైనా మీలు అనుకుంటున్నారా? ఏంటమ్మా నీ ప్రాబ్లం? సార్, సార్ మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నారు. మా నాన్నకి తెలిస్తే అంతే. నేను తాగి తందనాలాడి పోలీస్ స్టేషన్ లో ఈ రౌడీలతో పాటు. అయ్యో ఏదో తాగేసి అలా వాగేస్తుంది ఆ పిల్ల. మేము రౌడీస్ కాదు, నీకు తోడుగా వచ్చాం. కావాలంటే మా వాళ్ళని అడుగు కదరా. సార్, ఏం చేస్తున్నావు? తండ్రి లాంటి ఓపెన్ చేయి. రామ్మా రా, బయటికి రా. నువ్వు సేఫ్ గా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను, ఓకేనా? నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. ఇలా కూర్చో. నా సీట్ లోనే కూర్చుంటుందా? ఎస్ఐ గారు మంచోరే. చూడమ్మాయి, రేపు తెల్లవారుగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పావనుకో, ఈ బాబాయ్ నన్ను తీసుకుని వదులుతాడు. ఎస్ఐ కాదా? ఏంట్రా? అది కాదు బాబాయ్, నాకు నిజంగా ఏం తెలీదు. నీకేమి తెలీదు నాకు తెలుసు. ఏడవకు. నీకు ఈ బాబాయ్ ఉన్నాడు కదా. నువ్వు చెప్పమ్మా, యాక్చువల్గా ఏమిటి నీ ప్రాబ్లం? ఏడవకు, చెప్పు. చెత్త వెధవ దరిద్రుడు నోయల్. ఎవర్రా నోయలు? నేను ఎవరది? నీ హస్బెండ్ ఆడు. Yeah, they seem to be very happy with the product. వీడేంటి నన్ను అసలు Yeah, please do that. I'll get back to you. మేకప్ ఓవర్ అయి ఉంటుందా? Yeah, sure. బాగా లావ్ అయ్యాను. Okay. తగ్గించాలి. ఇది టీయా కాఫీ? Okay, I'll speak with him. అయ్యి చూస్తున్నాడు. నవ్వు. Yes, I'll do that. స్మైల్ బాగోలేదా? Okay. Hello? హలో. Phone. అయ్యో పరువు పోయింది. ఈ అభిరామి నా చేతికి దొరకాలి, అయిపోయింది. వీడు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడా, ఒకవేళ గర్ల్ ఫ్రెండా? Okay. అయ్యో. Okay, bye. June, I'm really sorry I have to leave now. Office నుంచి కాల్ వచ్చింది. ఓకే. నిజం చెప్పాలంటే I really want to talk to you more. June, నువ్వు రేపు ఫ్రీయా? ఫ్రీయే. So can I have your number? Sure. 5612. 5612. Okay. అయితే ఓకే, కలుద్దాం. అభిరామి. హాయ్ రా. Hello. హాయ్.
బాగున్నావా? హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. జాబ్ ఎలా ఉంది? బానే ఉంది, పర్లేదు. అందరికీ అంతే కదా. సరే ఉంటాను. ఓకే బాయ్. బాయ్. జూన్, 1 సెకండ్. నువ్వు బాగా మారిపోయావు. అయ్యో నేను బాలేనా? ఏకదం ర్యాప్ చిక్ లా ఉన్నావు. నిజంగానా? నిజంగానే. ఓకే బాయ్. బాయ్. ర్యాప్ చెక్ ట్రింగ్ ట్రింగ్. ఏంటి జూన్, చిన్న పిల్లలాగా? లేదు, ఈరోజు మనకి 20th వెడ్డింగ్ యానివర్సరీ. కాల్ ది. నోయల్ ప్లీజ్ నో. ఓకే. హలో. హలో. వీడు కోరుకున్నది నేను ఇంతవరకు కాదనలేదు. హీఈస్ ఫ్రీ టు చూస్ హిజ్ ఓన్ పార్ట్నర్, బట్ హీ హ్యాస్ టు ఫినిష్ హిస్ స్టడీస్ ఫస్ట్ అండ్ ఐ వుడ్ నాట్ అలౌ ఎనీ డిస్ట్రక్షన్స్ ఇన్ దట్. తర్వాత పెళ్ళయ్యాక నోయల్ యుఎస్ఏ గనక వెళితే నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ రిలాక్స్ అండ్ కంఫర్టబుల్. తర్వాత పెళ్లి మాత్రం అది ముంబైలోనే చేయాలి. కారణం మా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. వాట్ యు సే? అది కాదు, నా జాబ్. मैंने कितने बार बोला है, बार बार ऐसा कॉल मत कर. ये काम ऐसा नहीं करते. फॉलो एंड अपडेट मी. యూస్లెస్ ఫెలో. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు వీళ్ళు. అంతా డబ్బు కోసమే. తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం? జాబ్ గురించే కదా. ఎందుకు జాబ్? 10K 15K దాని అవసరం ఇక్కడ లేదు. సి జూన్, బీయింగ్ ఏ హోమ్ మేకర్ ఇట్స్ ఏ ఫుల్ టైమ్ జాబ్. నౌ లుక్ ఎట్ స్మిత, షీఈస్ హైలీ క్వాలిఫైడ్. అప్పుడు నేను అలాంటి డెసిషన్ తీసుకున్నాను కాబట్టి స్మిత నోయల్ని ఇంత కేర్గా చూసుకుంది. నౌ లుక్ ఎట్ హిమ్, హీఈస్ డూయింగ్ PG ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ US. ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఐ నెవర్ థాట్ మై డాడ్ ఇస్ సో ఓపెన్ మైండెడ్ అబౌట్ అస్. మనం దీన్ని ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలి. లెట్స్ గో సమ్వేర్ అవుట్ ఫర్ డిన్నర్. ఏంటి నువ్వేం మాట్లాడడం లేదు? ఏమైంది నీకు? ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్ రైట్? వై ఆర్ యూ నాట్ హ్యాపీ? నిజంగానా? ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్? నేను ఒక మనిషిని అక్కడ కూర్చున్నానని ఎవరైనా నోటీస్ చేశారా? అంతా మీ ప్లాన్స్, మీ కన్వీనియన్స్. జూన్, ఎందుకని నువ్వు ఇలా నెగటివ్ గా మాట్లాడుతున్నావు? ఐ నోటీస్డ్ యూ అండ్ యు లుక్ వెరీ ప్రిటీ. స్టాప్ ఇట్ నోయల్. యు లుక్ వెరీ ప్రిటీ. తొక్కేం కాదు. మీ డాడీ నన్ను చులకనగా చూసింది నువ్వు నోటీస్ చేయలేదా? 10K 15K మీకు చిన్న అమౌంట్ కావచ్చేమో, నాకు కాదు. మీ డాడీ నా గురించి అసలు ఏమైనా అడిగారా? మై ప్లాన్స్, మై ఫ్యామిలీ ఇలా ఏమైనా? మన పెళ్లి ముంబైలో చేయాలట. ఇంత పెద్ద డెసిషన్, అందులో నన్ను నా ఫ్యామిలీని పట్టించుకోరా మీరు అసలు? అదొదులు, మీ డాడీ నన్ను జాబ్ క్విట్ చేయమని అన్నప్పుడు నువ్వు ఒక్క మాటైనా మాట్లాడుండొచ్చుగా. నోయల్, నువ్వు మీ డాడీని కన్విన్స్ చేయడానికి కష్టపడి నన్ను అకామిడేట్ చేయడాన్ని లవ్ అని అనరు. ఇట్స్ ప్యూర్ సెల్ఫిష్నెస్. జూన్, అంతటితో ఆపే. నువ్వు ఎందుకని ఇంత కోపడుతున్నావు? పెళ్లి తర్వాత ఇదేగా నీ ఫ్యామిలీ. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టూ. తర్వాత కెరియర్. నా లైఫేగా నీ లైఫ్. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను కలవడానికేగా. అండ్ జాబ్, ఇట్ వాస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. నిన్ను కలవడానికి నేను ఇక్కడికి రాకుండా ఉండుంటే ఊళ్ళో అయినా జాబ్ చేస్తుంటాను. నీలాగా కష్టపడి స్కూలు కాలేజు చదివింది నేను కిచెన్ లో ఉండడానికా? అలా అయితే కుక్కరీ క్లాస్ కి మాత్రమే వెళ్ళుండేదానిగా. మాకు ఉంటాయి కోరికలు. చదవాలి, కెరియర్ చూసుకోవాలి, సక్సెస్ఫుల్ అవ్వాలని. అమ్మాయిలకి ఇవేవి ఉండకూడదా? నీ కెరియర్ నీ కెరియరే, నా కెరియర్ నా కెరియరే. స్టాప్ బీయింగ్ సచ్ ఎ మేల్ షోవనిస్ట్. ఓకే, నౌ ఐ యామ్ ఎ మేల్ షోవనిస్ట్. Yes, you are. ఓకే, దెన్ ఐ యామ్. నేను ఇంకేం చేయలేను. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు కన్విన్స్ మై పేరెంట్స్ టు యాక్సెప్ట్ యు. ఇంత కష్టపడి కన్విన్స్ చేయాల్సిన అవసరమే లేదు. మరి నన్ను ఏం చేయమంటావు? తలకిందులుగా నించోనా? నుంచో. జూన్, నువ్వు చూసావుగా, ఇదే మా ఫ్యామిలీ. మా డాడీ మమ్మీ ఇంతే.
బట్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ యూ ఇంటూ అవర్ ఫ్యామిలీ. బట్ నిన్నెవరు కొంచెం కూడా ఫోర్స్ చేయరు చేసుకోమని. నీకు కావాలంటేనే జరుగుతుంది. అండ్ యూ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్. యూ కెన్ జస్ట్ లీవ్. యూ కెన్ జస్ట్ గో అవుట్. Fine, I'll take that option. I'll leave. I'll leave right now. Stop the car. వెళ్ళి చూడు. ఇది పట్టుకో. ఇదిగో. నాయల్ సీరియస్లీ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. కావాలా? కావాలా ఏంటి? ఫోన్ ఇస్తావా లేదా నువ్వు? ఇవ్వను. ఊరికే తమాషా ఇవ్వను. ఇవ్వు. అయ్యో, కట్ అయిపోయింది. నేను అప్పుడే చెప్పాను నీకు. చెప్పిన మాట వింటే కదా. ఎత్తుతో. హలో జూన్, um, నువ్వు రేపు ఫ్రీయేనా? ఫ్రీయే. తగ్గిందా నీ కోపం? చాలరా ఇంకా. ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకుని. నోయల్, ప్లీజ్ లీవ్ ఇట్. నో, వదిలేరా. జూన్, నేను యూఎస్కి వెళ్తున్నాను ఫర్ మై ఎంబీఏ. వాట్ ఎంబీఏ? డాడీ చెప్పిన ఎంబీఏ. అప్పుడు FTII పూణేకి వెళ్ళి సినిమాటోగ్రఫీ కోర్స్. వాట్ అబౌట్ దాట్ ప్లాన్? ఐ డ్రాప్డ్ ఇట్. డాడ్స్ ప్లాన్ మేక్స్ మీ సెన్స్. ఏది చెప్పినా సరే డాడీ 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 అయినా నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది. వాట్ అబౌట్ యువర్ డ్రీమ్స్? మీ డాడీ జూన్, జస్ట్ షట్ అప్. నువ్వు మా డాడీ గురించి మాట్లాడకు. చాలా రోజులుగా వింటున్నాను. ఏం చెప్పినా యూ పుట్ ద బ్లేమ్ ఆన్ మై డాడ్. మా డాడీ నా మంచి కోసమే అన్ని చేస్తారు. సో ఐమ్ గోనా లిసన్ టు హిమ్. వీసా వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ వీక్. వెళ్ళడానికి ముందు అన్నీ రెడీ చేసి మాట్లాడడానికి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పుడు యూ యోర్సెల్ఫ్ టోల్డ్ మీ యూ డోంట్ లైక్ మై ఫ్యామిలీ. వాళ్ళు నాకు నచ్చలేదని నేను చెప్పనే లేదు. నువ్వెందుకు నోయల్ ఇలా మాట్లాడుతున్నావు? నోయల్, నీకు బాగా తెలుసు నువ్వు లేకుండా నేను ఉండలేను అని. మనం ఏదైనా చేద్దాం. విల్ వర్క్ ఇట్ అవుట్. నేను అడ్జస్ట్ అవుతాను. నోయల్, ప్లీజ్, వాట్ ఆర్ యు సేయింగ్? జూన్, లిసన్ టు మీ. కాలేజ్ చదివేటప్పుడు యు ఆర్ మై ఫస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ ద ఓన్లీ ఫ్రెండ్ ఐ హ్యాడ్. జూన్, ఇప్పుడు లెట్స్ బీ ప్రాక్టికల్. వేరే ఒకరు ప్రీ ప్లాన్ చేసిన లైఫ్ అది నీ వల్ల కాదు జూన్. ప్రతి విషయానికి నువ్వు మా డాడీని బ్లేమ్ చేయడం అది నా వల్ల కావట్లేదు. లెట్స్ జస్ట్ స్టాప్ దిస్. జూన్, లెట్స్ ఎండ్ దిస్. నువ్వెప్పుడు అడుగుతూ ఉంటావు కదా నా డ్రీమ్స్ గురించి. అసలు నీ డ్రీమ్స్ ఏంటో నీకైనా తెలుసా? జూన్, నీకేదైనా ఐడియా ఉందా నువ్వు నీ లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావో? డూ యూ ఈవెన్ హ్యావ్ ఎ డ్రీమ్? జూన్, నువ్వు రెడ్ లిప్స్టిక్ వేసుకోవడం నాకు అస్సలు నచ్చదు.
కానీ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. హలో అమ్మా. ఏమిటి ఏ టైంలో ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళేదా? లేదమ్మా, నేను నీతో వేరే విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏమిటి గొంతద్దులో ఉంది? ఒంట్లో బాలేదా? నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా, నేను అక్కడికే వచ్చేస్తాను. నువ్వు వేడవకమ్మా, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. నువ్వు మా దగ్గరకు వచ్చేసి వాడికి చూపించడానికే కదా నువ్వు నాతో ఫోటో తీయించుకున్నావు, నాకు ఇచ్చారు. హ్యాపీగా పడుకో, సూపర్గా ఉన్నావు. నువ్వేంటి ఇక్కడ? ఆహా, అది నేను నిన్ను అడగాలి, నువ్వేంటి ఇక్కడ అని. ఇదే కదా నీ బ్యాగు, రా పోదా. ఎక్కడికి? నేను రాను నీతో. ఇదిగో చూడమ్మా, మీరిద్దరు ఒకే ఊరు వాళ్ళంట కదా, వీడు చెప్పాడు. వీడు మనోడే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, వీడు తీసుకెళ్ళి దింపుతాడు. ఓకే ఓకే సరే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది స్టేషన్. రా పోదాం. ఇతను ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో. అది నేను ఫ్రెష్ అప్పే కదా రాజు, నేను చూసుకుంటాను. ఎక్కువ ఏంటి నవ్వుతున్నావు? సార్ నీ లవ్ స్టోరీ గురించి చెప్పారు. బ్రేకప్ అయిందంట కదా నీకు. అయ్యో జూన్, నువ్వు బాధపడాలని చెప్పట్లేదు. 4-5 సంవత్సరాలు నీ వెనక డెడికేటెడ్గా తిరిగాను. నువ్వు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. ఏదో తమాషా చేశాను, నీ మీద కోపం ఏం లేదు. అదంతా నేను అప్పుడే వదిలేశాను. మరే ఇలాంటి సీన్ కోసం ఎన్నేళ్ళు కలగనానో తెలుసా? నేను వెంకటేష్, నువ్వు ఆసన్. మనిద్దరం కలిసి అలా వెళ్ళేటప్పుడు కెమెరా అక్కడి నుంచి అలా వచ్చి ఇక్కడ ఆగుతుంది. చాలే ఆపు, నాకు తలనొప్పిగా ఉంది. ఓ అవునా, నో ప్రాబ్లం. అయ్యో మళ్ళీ స్టార్ట్ చేసావా? నా బంగారు జును, లైఫ్లో ఇదంతా పెద్ద విషయమే కాదు. నేను అనుకున్నా నువ్వు చాలా బోల్డ్గా ఉంటావని. ఈ విషయానికి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు. డబ్బున్నోళ్ళకి ఒక జబ్బు ఉంది, అదేంటో తెలుసా? తిన్నదరక్క ఇలా ఆలోచిస్తూ ఉండడం. అది పోవాలంటే 2 రోజులు పస్తులుంటే చాలు, వెంటనే ఏమైపోద్ది. వీళ్ళొచ్చింది, దిగు. నేను దిగను. అరే నేను మాత్రమే కాదు, మా అమ్మ కూడా ఉంటారు. ఎప్పుడైనా దిగుతావా? రా. నిజంగానే అమ్మ లోపల ఉంటుందా? అమ్మా తలుపు తెరవు. వస్తున్నాను. అమ్మా ఊరికి ఎరవకి రా, వస్తున్నాను. అమ్మా ఎవరి అమ్మాయి? అమ్మా ఇద్దరిని ఆశీర్వదించు. నేను ఊరికే చెప్పానే. ఎవరు? ఇది మన జూన్, భీమలి తెలుసు కదా, మన కలరికల్ జాయ్ కూతురు. ఓ
నిన్నప్పుడు కొట్టాడు కదా వాళ్ళమ్మాయా లోపలికి రమ్మా రా రా వచ్చి కూర్చో అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. అయ్యో నేనేమీ చేయలేదురా, నువ్వు బయట నుంచి ఏమైనా ఏంటమ్మా తీసుకురా. మరి ఇంతసేపు ఏం చేస్తున్నావు? మిషన్ కుడుతున్నాను రా. అయ్యో జూన్, ఇదే మా అమ్మ, ఈ ఏరియాలో ప్రధానమైన ఫ్యాషన్ డిజైనర్. పోరా నువ్వు కూర్చో. వాడు ఊరికే అంటున్నాడు, నేను ఈ పక్కనున్న వాళ్ళకి బ్లౌజులు చుడిదార్లు కుడుతూ ఉంటాను, అందుకే కిండల్ చేస్తున్నాడు. స్టిచ్ చేస్తున్నారా? అవును స్టిచ్ చేస్తున్నాను. జన ఎస్ అదిగో అక్కడ ఉంది బాత్రూమ్. స్నానం చేసేటప్పుడు కొంచెం నవ్వుతూ స్నానం చేయి. బాత్రూమ్ లో 2-3 హిడెన్ కెమెరాలు పెట్టాను, అప్పుడైనా నవ్వుతూ ఫొటోస్ వస్తాయని. రే ఏంట్రా ఇది, అమ్మాయిలతో ఇలాగైనా మాట్లాడేది? ఇలా మాట్లాడడం తప్పు కదా. వాడు ఊరికే అంటున్నాడులే, ఇందుకే కదంట్రా వాళ్ళ నాన్న నిన్ను కొట్టింది. ఆయనవి కొట్టలేదు, మరి? ఊరికి అలా పట్టుకున్నారు. వాడు అలాగే అంటుంటాడు, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, వెళ్ళు. చూడమ్మా, నా కొడుకున్నాడే జీవితంలో 2 నిర్ణయాలు మాత్రం కరెక్ట్ గా తీసుకున్నాడు. ఒకటి నీ విషయంలో, 2 పోలీస్ అవ్వాలనుకున్నది. అయ్యో ప్రామిస్ గా అతను ఇంత సీరియస్ అని నాకు తెలియదు ఆంటీ. అది మంచిదైంది. వాడి స్టేజ్కి వచ్చుండేవాడు కాదు, నీ జీవితాన్ని నాశనం చేసుండేవాడు. నీకు చూపించడం కోసం ఒకటి దాచుంచాను, చూడు. ఇవన్నీ నీకివ్వడం కోసం రాసుంచిన లెటర్స్, కార్డ్స్. చూడు, వాడే ఇక్కడ దాచిపెట్టాడు. అది ఇంట్లో కరెంటు పోతుందిగా, అప్పుడు సీరియల్ చూడలేను కదా, అప్పుడు ఇవి ఒక్కొక్కటి తీసి చదువుతాను, ఫుల్ కామెడీగా ఉంటుంది. గుర్తొచ్చింది, ఒక స్పెషల్ లెటర్ ఉంది, చూపిస్తాను. ఇదిగో చూడు, ఇది వాడి బ్లడ్తో రాశాడు. ఇది రాయడానికి వేళ్ళు కట్ చేసుకొని బ్లడ్ దాకా అక్కడ నిలబడుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇది చూడు. అమ్మా ఇవన్నీ తీగని ఎన్నిసార్లు చెప్పాను? నేను చదవలేదురా, తనకి చదవమని ఇచ్చాను. ఇదంతా ఎవరు చదవాల్సిన అవసరం లేదు. తన కోసం రాస్తే తను చదవక ఇంకెవరు చదువుతారా? ఎక్కువగా మాట్లాడుకో, వెళ్ళి భోజనం పెట్టు. బరువంతా తీసేస్తుంది. జూన్ తిను. నాకొద్దు. అయ్యో అమ్మా, నీకు ఇది ఇష్టం లేదా? ఒరేయ్, అడిగి కదా తీసుకురావాలి. అది కాదమ్మా, నాకేదో జబ్బుందట, తినకుండా ఉంటే అది తగ్గిపోతుందట. ఇందాకొస్తున్నప్పుడు మీ అబ్బాయి నాతో అన్నాడు, మీరే అడగండి. ఏంట్రా? అయ్యో జూన్, నేనేదో తమాషాకు చెప్పాను, నువ్వు ఇది తిను. నాకొద్దు. ఏంటమ్మా నువ్వు, ఈ వెధవ చెప్పిన మాటల్ని ఎవరైనా వింటారా? నువ్వు తిను, బాగుంటుంది. తిను. వద్దంటమ్మా, నాకొద్దు. నాకు బాగా ఆకలిగా ఉంది, నేనే తినేస్తాను. నీకెప్పుడు ఆకలేగా. ఈ సాంబార్ వేసుకొని కలుపుకొని తింటే ఏంటమ్మా ఈరోజు ఎంత టేస్ట్గా చాలేరా. నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్తున్నావా? అవునంటీ. సరే, జుట్టు ఎందుకని ఇలా కట్ చేసుకున్నావు? ఇంతకు ముందు మంచిగా ఉండేది. జుట్టే కదా ఆంటీ, వచ్చేస్తుందిలే. కరెక్టేలే. అదిరిపోయింది. జునో, కావాలంటే వెళ్ళి తిను, ఇంకా ఒకే ఒకటి మాత్రం ఉంది. వద్దు, నాకేం వద్దు. అయ్యో, నేనేం తినాలి? ఊరికే చెప్పాలే, నువ్వు వెళ్ళి తిను. నువ్వు చాలా దూరం వెళ్ళాలిగా. అయ్యో వద్దంటీ, నేను వెళ్తాను. అవునా? రే, నువ్వే తనని తీసుకెళ్లి బస్టాండ్ లో వదిలిపెట్టు. అమ్మా, అమ్మా, ఏంట్రా? ఒకసారి ఇలా రా. ఏంట్రా? ఎలా ఉంది? కొత్త షర్టు, అది బస్ స్టాండ్కి వెళ్ళడానికి. ఏమీ జరగదు నువ్వు అనుకున్నది. వెళ్ళు వెళ్ళు. అయ్యో, అంత దూరం ఒంటరిగా బోర్ కొడుతుందా జూన్? నాకైతే బోర్ కొట్టి చచ్చిపోతా. నా బ్యాగ్ లో చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి, ఇంకా మ్యూజిక్ వింటాను, కాబట్టి బోర్ కొట్టదు. బుక్ మ్యూజిక్ మంచిదే. మరి నువ్వు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నీ సీట్లో ఉన్న బ్యాగ్ని తీసుకెళ్ళిపోతే ఎప్పుడేం చేస్తావు? అది నేను కంట్రోల్ చేసుకుంటాను. అయ్యో, కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ పోతుంది. నేను ఒక హెల్త్ బుక్లో చదివాను.
నిజంగా నా బస్సు వచ్చేసింది, నేను వెళ్ళాలి. వెళ్తావా? బాయ్. విశాఖపట్నం నుండి అనకాపల్లి వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు రావాల్సిందిగా అభ్యర్థన. టికెట్ టికెట్ టికెట్. జునా, నీకు నా హెల్ప్ వద్దని తెలుసు. పాపం ఆనంద్ గాడికే నీతో జర్నీ చేసే లాస్ట్ ఛాన్స్ ఇది. ఎవరు చెప్పారు నాకు నీ హెల్ప్ వద్దు అని? నువ్వు రాకపోతే నా కిడ్నీని ఎవరు కాపాడతారు? వర్కౌట్ అయినట్టుంది. ఆనంద్, అయ్యో, ఇది నిజంగా బ్లడ్ తోనే రాసావా? నిజంగా బ్లడ్ తోనే రాశాను, కానీ ఏమైందంటే అది అంత కలర్ఫుల్ గా రాలేదు. అప్పుడు స్కెచ్ పెన్తో దాన్ని హైలైట్ చేశాను. ఇది కూడా మాయేనా? మాయేం కాదు. నేను నిన్న ఒకటి అడగొచ్చా? ఏంటి? నేను నిన్ను ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. నిన్ను చూసి ఒక్కసారి కూడా నేను నవ్వింది లేదు. అయినా నీకు నా మీద ఇంత ఇంటెన్స్ గా ఎలా ప్రేమ పుట్టింది? ఎవరు చెప్పారు నువ్వు తిరిగి చూడలేదు, నవ్వలేదని? జూన్ చూసిన ప్రతి చూపు, జూన్ నవ్విన ప్రతి నవ్వు నా మనసులో ఇంకా అలాగే ఉంది. నవ్వా? అవును, నవ్వు. నేనా? హా. ఆపేశావు. నేనెప్పుడు ఆపాను? ఓహో, అది నీ వెనక తిరగడం ఆపేశాను. దానికి ముఖ్యమైన 2 కారణాలున్నాయి. మొదటి కారణం, పోకిరి వెదవ, ఇంకోసారి మా అమ్మాయి వెనకాల పడ్డావనుకో చంపేస్తాను. పోరా. వెదవ. మా నాన్న. మీ నాన్నే. మీ నాన్నని తిరిగి కొడదామని ప్లాన్ కూడా నేను చేశాను, కానీ ఫ్యూచర్ లో నా మామయ్యని నేను కొట్టానంటే బాగుంటుంది కదా. చాలే అందుకే చాలే చాలే ఆపు. ఫ్యూచర్ లో మా అమ్మ అంట. రెండో కారణం ఏంటి? ఇదిగో, ఇదే మా నాన్న. కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివేటప్పుడే మా నాన్న చనిపోయాడు. నాన్న పోయాక ఇంట్లో ముఖ్యమైన ప్రాబ్లం ఆకలి. అమ్మని ఎలా పనికి పంపడమని నేనే దొరికిన ప్రతి పని చేశాను. పెయింటింగ్, టెయిల్ వర్క్, క్యాటరింగ్, సెక్యూరిటీ పని కూడా. పని అయ్యాక ఇంటికి వెళ్ళడానికి రాత్రి అయిపోతుంది. ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించాలనుకుంటాను, కానీ బాగా ఆకలితో ఇంటికి వెళ్తానా, అమ్మ అప్పుడు తినడానికి ఏమైనా పెడుతుంది, అది తిని నేరుగా పడుకుంటాను. కానీ జీవితంలో నిన్ను ఎప్పుడైనా సరే చూస్తానన్న నమ్మకం మాత్రం ఉండేది. కానీ ఆ టైంలో నువ్వు నన్ను చూసేటప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, లేకపోతే అప్పుడు కూడా నువ్వు నన్ను తిరిగి చూడవనుకున్నాను. అందుకే కష్టపడి చదివాను. చదివి కమిషనర్ అవుదాం అనుకున్నాను, కానీ నా తెలివికి కానిస్టేబుల్ అవ్వగలిగాను. కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, అమ్మ కూడా. భాస్కర్ అన్న బిర్యానీ షాప్ భీమ్లీలో దొరికే బెస్ట్ బిర్యానీ షాప్ ఇదే. నేను చాలాసార్లు తిన్నాను. రా కూర్చో. మీకేం కావాలి అన్న? తినడానికి ఒక్క బిర్యానీ. అమ్మాయికి ఏమొద్దా? ఆపే, తనకేం వద్దు, తనకి జబ్బు ఉంది. ఓ, ఆనంద్, నాకు ఆకలేస్తుంది. ఓ నో ప్రాబ్లం. నువ్వు నీ ఎక్స్ లవర్ గురించి ఆలోచించు, అప్పుడు అంతా పోతుంది. నిజంగానే ఆకలేస్తుంది. మరి నీ పాత ప్రేమ? అది ఇప్పుడు మనసులో లేదు. మరి ఇప్పుడు నీ మనసులో ఏముంది? బిర్యానీ. ఇక్కడ పెట్టాం. గుడ్డు లేదా? ఆగాగు. నీకు బ్రేకప్ అయినప్పుడు నువ్వు తిట్టుకున్న దేవుళ్ళందరికీ ఒకసారి సారీ చెప్పు. సారీ 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 సారీ. ఇదొద్దా?
రే భాస్కర్ అన్న ఆనంద్ ఎలా ఉన్నావురా? సెట్ అయిందా? మళ్ళీ చెప్ప కానీ కానీ ముందంతా నీ గురించి ఆలోచించేటప్పుడు మనసులో అద్భుతమైన పాత పాటల విజువల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడేమో అన్నా అక్కడ రైట్ సైడ్ లో ఆపితే చాలు. అలాగే. లోపలికి వద్దా? వద్దు, చెప్తాను. ఇక్కడే కదా? ఇక్కడే. ఎంతన్నా? 50 రూపాయలు. 10, 20, 50. ఇదిగోండి, వస్తానా? అయ్యో అది కాదు జూన్, కాసేపు నీతో నడుద్దామని ఇక్కడ దిగుదామని చెప్పాను. బోరే కొట్టలేదా నీకు? బోర్ కొట్టడమా? మరి ఇప్పుడెలా ఉంది నీ బాధ? పర్లేదు. ఓ, అంత త్వరగా మర్చిపోలే. దేవుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఇస్తాడు. మనం దొరకని దాని వెనక్కి వెళ్తే ప్రయోజనమే ఉండదు. ఊరికే కన్నీళ్ళు టైం వేస్ట్ తప్ప. జాగ్రత్త. కానీ ఆ టైంలో మనకు నచ్చిన పని చేస్తే అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి బండి అనవసరంగా డిస్టర్బెన్స్. ఎందుకు నవ్వుతున్నావు? నీళ్ళన్నా ఇక్కడ. ఎన్నిసార్లు కాలేజ్ టైంలో అనుకున్నానో తెలుసా ఈ రోడ్లో నీతో నడవాలని? ఎన్నిసార్లు నడిచేవాడినో తెలుసా ఈ రోడ్లో నిన్ను చూడడానికి? అప్పుడు వస్తాడు మీ నాన్న. మా నాన్న పాపం. అబ్బా పాపమా? ఇల్లు వచ్చేసింది. వెళ్తాను. వెళ్తావా? ఇంటికి వస్తావా? అయ్యి పనామా చోకి బీపీ నింపించను. మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారేమో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మాత్రం. వెల్కమ్. బాయ్. తిరిగి చూడు. చూద్దామా? చూడు చూడు. And this is how they met. ఓకే. అవన్నీ సరిగ్గా చేసేసారా? మీరు చెప్పినట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. పెద్ద శ్రమ. మంచిదమ్మా, చాలా సంతోషం. ఓకే. అక్కడ ఆ అమ్మాయి బాగుంది కదూ, మన అలెక్స్ అడుగుదామా? ఎందుకు పాపం, ఆ అమ్మాయి సంతోషంగా ఉందిగా. వాడు రావడానికి ఇంకా 6 నెలలు అవుతుంది కదా, అప్పుడు చూద్దాంలే. అయిపోయింది. 1072 ప్లస్ ఇదంతా ఎక్స్పెన్సేనా? మొత్తం బిల్లు చూడు. 792 ప్లస్ 1250 ప్లస్ నెక్స్ట్ 5343 ప్లస్ 1237. జూన్, నీ జీవితంలో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నీకు అనిపించలేదా?
నేను నీతో ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకో 2 ఈవెంట్స్ చేసామంటే మన లోన్ క్లియర్ అయిపోతుంది. లోన్ క్లియర్ అవుతుందా? ఈ లోన్ క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ ప్రాఫిట్ అంతా మన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత మన కంపెనీని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవచ్చు. జూన్, నీకు ఇదే చెప్పాను. నీకు కలరికల్ ఫ్యామిలీ బిజినెస్ ట్రిక్ రాలేదు. ఏంటి? వచ్చే ప్రాఫిట్ బట్టి కాదు మన కంపెనీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. ఈ ప్రాఫిట్ మార్జిన్ ని నువ్వు పెద్ద చేయాలి. అర్థమైందా? అది సరే. ప్రాఫిట్ మార్జిన్ అట. చూడు, నువ్వు చెప్పినట్టు ఆడడానికి ఇక్కడెవ్వరూ లేరు. ఒక మంచి సంబంధం వచ్చింది, నువ్వు అతన్ని చూసి తీరాలి. ఏ మమ్మీ, నీకు 100 సార్లు చెప్పాను పెళ్లి గురించి నాతో మాట్లాడొద్దు అని. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంటే నేనే ఒకరిని చూసుకొని చేసుకుంటాను. నాన్న, నువ్వైనా అమ్మతో చెప్పు. పెళ్లికిల్లి అంట. అలా కాదురా. ఏంటి నాన్న? చెప్పేది విను. వాళ్ళు మంచివాళ్ళురా. ఒకసారి వచ్చి చూస్తారు. నువ్వేం టెన్షన్ అవ్వద్దు. వాళ్ళు ఊరికే వచ్చి కాఫీ తాగి వెళ్ళిపోతారు, అంతే. నువ్వు నుంచుంటే చాలు. ఏం కాదురా, అంత మంచే జరుగుతుంది. ఇదొక 10-20 కిలోలు ఉంటుంది. చాలా బరువు ఉంది. నువ్వైనా కనీసం తీసేసే. నువ్వు ముందు తిరిగి నించో. జాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? రే, ఇలా చూడు. బాగా వర్షం పడేలా ఉంది. నువ్వు ఆ మట్టి అంతా తీసుకొచ్చి అక్కడ వేయి. మొత్తం అంతా వేయాలి, సరేనా? సరే సార్. సార్, బాటిల్ సాయంత్రం చూద్దాం రా. సరే సార్. రే, గేటు బయట లైట్ వేయాలి, మర్చిపోకు. టీ తాగారా? అదిగో మన జాయ్ వస్తున్నారు. ఎరా జోయ్, నువ్వు ఇప్పుడు పాత పనామా జోయ్ కాదు, నువ్వు కింగ్స్ జాయ్. ఎందుకలా? నువ్వు నీ కూతురి పెళ్లి చేస్తున్నావు కదా, దాంతో నీకున్న భారం అంతా కూడా పోతుంది కదా. భారమా? నా కూతురు నాక? నా కూతురికి ఓ తోడు కావాలని పెళ్లి చేస్తున్నాను. తనెప్పుడు నా కూతురే కదా. నీ కొడుకు ఎడ్యుకేషన్ లోను 30 లక్షలు కట్టేవా? అదో పెద్ద భారం ఉంది కదా నాకు. మీకంతా ఆడపిల్లైనా మగాడైనా భారమే కదా. కొంచెం చిన్నగా వెయ్యి. అందుకే నాలాంటి హెయిర్ స్టైల్ ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా. భరించు. తలనొప్పిగా ఉంది. మెల్లగా. జూన్, మార్చి తీసుకొచ్చాను, ఎలా ఉన్నాయి చూసుకో. అయ్యో వెళ్ళకు, 1 నిమిషం. మొదలుపెట్టు. ఏంటి చెప్తావు కదా నా లైఫ్ లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అని. నేనేం చెప్తాను రా, అన్నీ నీకే తెలుసు కదా. అలా కాదు, ఏదో ఒక అడ్వైస్ ఇవ్వు ప్లీజ్. మీ అమ్మలా నువ్వు ఉండకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా మీ అమ్మ నాతో ఎలా ఉండేదో. ఏంటి, నిన్ను చేసుకునేవాడు మంచివాడు. ఎలా అంటే మీ అమ్మ నన్ను ఎలా చూసుకునేదో నువ్వు అలా చూసుకోవాలి. ఖచ్చితంగా. అయ్యో, కూతురు మీద ప్రేమ చూడు. రిసెప్షన్ కి అందరూ వచ్చేసారు, త్వరగా రా. రా, ఏమండి మీరు రండి. రెడీ ఎవరో నాకేం ఐ థింక్ ఇట్స్ గోనా రెయిన్ యార్. అంటే అయ్యో, నా బెంచ్ కార్ ని కొబ్బరి చెట్టు కింద పార్క్ చేశాను. దాని మీద ఏదైనా పడుతుందా? సిల్లీ గర్ల్స్. హేరా, నువ్వు ఇంకా మారలేదా? జాగ్రత్తగా తీసుకెళ్ళు. నువ్వు కూడా ఇంకా ఏం మారలేదురా. అన్నా, ఆ ఫస్ట్ రో అంతా మా ఫ్రెండ్స్ కి. వాళ్ళు వచ్చినప్పుడు లేదని చెప్పకూడదు, ముందే చెప్తున్నా. హలో అమెరికాన్, ఇట్రండి, ఇది పట్టుకోండి. అన్ని నేనే చూసుకోవాలా? అక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. ఎవరికి నా వాల్యూ తెలియకుండా పోయింది. అన్నా, ఆ ప్రొజెక్టర్ తీసి పెట్టండి. నువ్వు ఇప్పుడు కూడా ముందులాగే నిద్రపోతున్నావా? ఆ నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొట్టమంటావా? వెళ్ళరా వెళ్ళు. మళ్ళీ ఇదే పాట. కానీ ఎగ్జామ్ కి చదువుతున్నావా? నువ్వు ఊరుకోరా, నేను ఆల్రెడీ ఇక్కడ చాలా టెన్షన్ లో ఉన్నాను. యాంకరింగే కదా, ఇదిగో ఇలా అలా చేస్తే అయిపోతుంది. చాలా నన్ను కిండల్ చేసింది. అంజలి, చూసుకో, కడుపు జాగ్రత్త. అరే ఏంట్రా అది? అంటే ఇది నాదని. రే శంకర్, వీడిని తీసుకువెళ్ళరా. కూర్చోకూడదు, నుంచోకూడదు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. పాత కరాటే బ్లాక్ బెల్ట్ మారి పెట్టారు. సరే, బ్రూస్లీ ఏంటి గడ్డం పెంచాడు? అది కాదు గానీ నీకు ఇప్పుడు ఎన్ని నెలలే? 7 months. 7 months కడుపుతోనే ఇలా పరిగెట్టొచ్చు? అదేం కాదులే. ఇదేంటి? అదే. అరే మిక్స్ చేయకు. ఇదేంటి సర్ప్రైజా? ఏంటి పిలుస్తున్నాడు? చూడు. ఫిదా ఎప్పుడు వచ్చావు నువ్వు? ఏం కాదులే, నువ్వు కూర్చో. కొడుకా? నువ్వు కూర్చో, లేదంటే వాడి గుండె ఆగిపోయేలా ఉంది. క్యూట్ గా ఉన్నాడు. ఏంటి నీ కొడుకు చూడడానికి హిందీ సినిమా హీరోలా ఉన్నాడు? పోరా. నువ్వు రారా, వచ్చిందిగో.
చారు మీద కూర్చో. నీ ఇక్కడే హస్బెండ్ ఉండు. రాలేదా? నేను వెళ్తున్నా. నీ పేరేంటి? బాగా బిజీ. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? హలో సెలబ్రిటీ, నాతో సెల్ఫీ తీసుకోవా? నువ్వు పోరా. సరే, అర్జెంట్గా వెళ్ళొస్తా. ఓకే. రే, ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడికి రా. రే, నేను రాను రా. ఏమైంది? నేను ఇక్కడే ఉంటాను. అదే ఎందుకు? అందరూ బాగా సెటిల్ అయ్యారు కదా. ఎవరు? నేను ఈ వేషంలో అక్కడికి వస్తే బాగా ఉండదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావురా? అంతా మన ఫ్రెండ్సే కదా. రే, 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 వద్దు. నువ్వు పిలిచావు, నేను వచ్చాను అంతే. టైం అయిపోతుందిరా. నేను అరే, వెళ్తాను. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే వెళ్తానంటావేంటి? జూన్ ఇంకా ఇక్కడికి రాలేదు. ఆలోగా వెళ్ళిపోతే ఎలా? లోపలికి రారా. నువ్వు వెళ్ళరా ముందు. నేను అక్కడ వెతుకుతారు. ఊరికి నాతో ఎందుకు నించొని పో. నన్ను కాదు, నిన్ను వెతుకుతున్నారు. పద. నన్ను వెతికే వాళ్ళు ఎవరున్నారా? ఒకరు వచ్చినప్పటి నుంచి నిన్నే వెతుకుతున్నారు. ఎవరై ఉంటారు? నువ్వు మన గ్రూప్లో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళెవరు? విధాన. అయ్యో పిత. పెళ్ళై పిల్లాడు పుట్టాక కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? తన పిల్లాడిని చూసావా? చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. అవునా? ఆ అబ్బాయి పేరేంటో తెలుసా? రే, వదలరా. అది అడగాలనే ఉంది, కానీ నేనెలా వెళ్ళి అడిగేది? అయితే ఓకే, నేను అడిగాను, నాకు తెలుసు, కావాలంటే నీకు చెప్తాను. వద్దంటే వద్దు, నాకెందుకు, నేను వెళ్తానులే. పేరేంటి? అర్జున్. చూడు. జాలేస్తోందిరా. నీకేమైనా పిచ్చారా? ఈ ప్రపంచంలో ఎవరైనా ముస్లిం పిల్లాడికి అర్జున్ అని పేరు పెడతారా? నువ్వు రారా. నేను వస్తాను. వస్తాను, రాగరా. అనవసరంగా అమ్మాయి గురించి చాలా విషయాలు చెప్పావు కుదరా. పాపం రతను. తెలియకుండా చెప్పేశాను. అయ్యా, తెలియకుండా చెప్పావులే. తనకి హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి. హార్మోన్స్ ఎక్కువ ఉంటే పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ ఎక్కువ ఉంటే ఈజీగా సెట్ అవుతుంది. చివరికి ఏం జరిగిందో చూసావా? దేవుడా మమ్మల్ని క్షమించు. సిస్టరు. ఎవరిది? నమస్కారం సిస్టర్ గారు. నువ్వు పోరా. మరి ఇంకేంటి విశేషాలు? బానే ఉన్నాను. వర్క్ అంతా ఎలా ఉంది? బాగుంది, చాలా నాకు కూడా బాగుంది. నువ్వు డీసెంట్ గా అయిపోయావా? నిజమే చెప్తున్నా. నమ్మేశాను. నేను డీసెంట్ అయిపోయా. అవునవును. ఫిదా, శ్రీ. హే అన్మ్యారీ. కూర్చో. నువ్వు ఒక్కరు కూడా మారలేదు. అలా ఏం లేదు. కొంచెం లావ్ అయ్యావు కదా. ఓ, వాడిని చూసుకోవాలి కదవే. ఫుల్ టైం వాడితోనే ఉండాలి. వాడేడి? అక్కడ అంజలితో ఆడుకుంటున్నాడు. తను ఎప్పుడు చిన్న పిల్లలాగే, అసలు ఏం మారలేదు. అవును, కొద్దిగా కూడా మారలేదు. సరే చెప్పు, ఎన్ని రోజులైంది మనం కలిసి? మేము నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాం. టీవీలో ఫుల్ టైం నువ్వే కదా. సినిమా యాడ్స్ అన్నిట్లో. వాడి దగ్గర ఎప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని. అయ్యో, ఇది ఇప్పుడు కూడా ఎంత అందంగా ఉంది. అయ్యో పోవే. రే, ఫంక్షన్ అంటే ఎప్పుడు ముందే కూర్చోవాలి. అవన్నీ ఎప్పుడో మానేశాను. ఇప్పటికీనా? అవును. అర్జున్, రే, చాలా భయం కదా. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు చదువుకున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎలా మనం అయిపోయాం అప్పుడు కదా. అలా చేసి ఉండకపోతే. హేరా, శంకర్ ఎలా ఉన్నావు? బాగున్నావు. అరే, ఆ అర్జున్ వచ్చాడురా. అదే మన అర్జున్ వచ్చాడు. అరే, వాడు ముందులా కాదురా, చాలా మారిపోయాడు. ఒకసారి మాట్లాడితే సెట్ అయిపోతుందిరా. శంకర్, నువ్వు ఈ మీడియేటర్ పనిని ఇంకా స్టాప్ చేయలేదా? అరే, అరే, నీకు తెలుసు కదా, మీ ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఒక అమ్మాయి కోసమని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వాడికి అంత ఈగో ఏంట్రా? అరే, ఈగో ఏం కాదురా రాహుల్. అరే, వాడికి ఈగో ఏం కాదురా. నాకు తెలుసు కదరా వాడి గురించి. మాట్లాడితే క్లియర్ అవుతుంది. రాహుల్, ఒకసారి మాట్లాడరా ప్లీజ్. రే శంకర్, వాడి అవతారం చూసావా? ఒక పెళ్లికి వచ్చేటప్పుడు ఎవడైనా లేకొస్తాడా? మనతో పాటు చదువుకున్న అమ్మాయి పెళ్లికి కొంచెం మంచిగా డ్రెస్ వేసుకుని రావచ్చు కదరా. రే, వాడు ముందులా తాగడం లేదురా, బాగా మారిపోయాడు రా. సూరజ్, ఒకసారి మాట్లాడరా వాడితో ప్లీజ్ రా. రే, ఒక్కసారి. శంకర్, మనం ఇక్కడికి వచ్చింది జూన్ పెళ్లికి. చూసి సంతోషంగా వెళ్ళిపోదాం, అది చాలు. నువ్వు పో. రే, రెడీ అవ్వు, వాళ్ళు వస్తున్నారు. రే, నా శారీ ఓకేనా? బానే ఉంది. సర్లే సర్లే. Good evening, ladies and gentlemen. As we all know, we have gathered here for June's reception. And let's welcome our beautiful bride and handsome groom onto the stage. అయ్యో, తినండి. ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటారు? ఆయన డైటింగ్ ఏ డైట్? చేస్తున్నారు. అది గుమ్మడికాయ హల్వా. తిన చేసింది కాదు. పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని చూడ్డానికి రావడం, వాళ్ళని చూసి మార్కులు వేయడం ఎప్పటికీ నేను చేయకూడదు అనుకున్నాను. కానీ నాకు పెళ్ళంటే మాత్రం ఎంతో ఇష్టం.
నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేశానండి. స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక సీరియస్ రిలేషన్షిప్, తన దారి తను చూసుకుంది. తర్వాత కాలేజ్ చదివేటప్పుడు, కానీ అది వర్కౌట్ కాలేదండి. తర్వాత ఇంకేముంది, నేను జాబ్ చేయాలని మా పేరెంట్స్ నన్ను ఫారెన్కి పంపించేశారు. మనం ఆగిన వయసు అనేది ఆగదు కదా, అందుకే ఇంట్లో వాళ్ళకి సరెండర్ అయిపోయాను. ఇంకేముంది, సీరియస్గా అమ్మా నాన్నలు చెప్పింది ఫాలో అయిపోయాను. అబ్బా, ఏమే మనోడేమైనా ఓవర్గా మాట్లాడుతున్నాడా? పాప ఏమైనా ఓవర్గా మాట్లాడుతుందా? ఏంటి ఏమైంది? అంటే మా అమ్మాయి అది అమ్మాయికి బాగా సిగ్గెక్కువ, తను ఎక్కువగా మాట్లాడదు. అవునా? దాని తర్వాత ఏడ్చి చివరికి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళిపోయాను. రెండో రిలేషన్షిప్ అదో పెద్ద కామెడీ. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అంతగా ఏం లేదులే. మమ్మీ ఒక 5 minutes మమ్మీ. ఓ బాగా సిగ్గుపడుతున్నట్టుంది. ఇలా చూడు, ఇంకో 5 నిమిషాల్లో నా మార్క్స్ నువ్వు వేయాలి. అలెక్స్, నువ్వు చూడ్డానికి బాగున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, కానీ ఒక్కసారి చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎలా డిసైడ్ చేయాలి చెప్పు? నేను అలాగే అనుకుంటున్నాను, కానీ మన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తాం? సేమ్ సిచ్యువేషన్ కదా. ఒక ఐడియా ఉంది. ట్రింగ్ 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 ట్రింగ్. సపోజ్ మనకి పెళ్ళైంది అనుకో. మనకు పెళ్ళయిందా? సపోజే మనకి పెళ్ళైంది, 20 సంవత్సరాలైంది, మన 20th వెడ్డింగ్ యానివర్సరీ. కాల్ అటెండ్ చేయి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జూన్. వెడ్డింగ్ యానివర్సరీకి ఏంటి ప్లాన్స్? మనం ఇంట్లో అందరినీ పిలిచి ఒక పార్టీ అరేంజ్ చేద్దాం. పార్టీ అందరూ చేసుకుంటారు నోయల్, మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా? ఓకే, మనం తాజ్ హోటల్కి వెళ్ళి ఒక అద్దరిపోయే క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం. తాజ్లో? ఏంటి నోయల్, నువ్వు కలగనేటప్పుడైనా కాస్త పెద్ద కల కనొచ్చు కదా. కాల్ వస్తుంది, వెయిట్. సైలెంట్గా ఉండు డాడీ. హలో. డాడీ. హే జూన్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పరా, నేను ఆ టైంలో కమిషనర్ అయి ఉంటాను. అప్పుడు వైట్ ఇన్నోవా కార్లో సైరన్ వేసుకొని వస్తాను. సరే సరే, తర్వాత చెప్పు. అప్పుడు నేను కార్లో వచ్చేటప్పుడు ఆ అలమార్లో రిసెప్షన్ కోసం కొన్న రెడ్ సారీ ఉంది కదా, అది నీకిచ్చి మన బెడ్రూమ్ మొత్తం క్యాండిల్స్ పెట్టి వెలిగించి అప్పుడు నేను కార్ దిగి ఇంట్లోకి అలా వచ్చి నువ్వు నేను మన రూమ్ కి వెళ్ళి ఆ తర్వాత నువ్వు ఏంటి నువ్వు ఆ సమయంలో మన ఇద్దరికి 2-3 పిల్లలుంటారు. 20 సంవత్సరాల తర్వాత అని నేను నీకు చెప్పాను కదా, అప్పుడు కూడా ఇదేనా నీకు? అది హే జూన్, సారీ, విషయమే మర్చిపోయాను. 20 years ఎలా పోయాయో తెలియలేదు. ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తాను. అక్కడ నుండి ఇక్కడికి ఫ్లైట్ ఏం లేదు, నేను నెట్ లో చూశాను. ఇది వర్కౌట్ కాలేదు. అదే పిల్లలు వెళ్ళి చాలాసేపు అయిందే, మనం వెళ్ళి చూసొద్దాం. సరే చూద్దాం. హలో జూన్, వినపడుతోందా నీకు? వినపడుతోంది. నాకు ఫ్లైట్ దొరకలేదు. పక్కనే ఒక ఆర్మీ బేస్ ఉంటే అక్కడ హెలికాప్టర్ దొంగలించి అందులో వస్తున్నాను. ఓకేనా? నువ్వు ఆఫీస్ ముగించుకొని పిల్లల్ని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేయ్. ఓకే. హెలిప్యాడ్ రెడీగా ఉందా? టెర్రస్ ఉంది కదా, అక్కడ దిగిపో. ఓకే, పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళు. నేను ల్యాండ్ చేయబోతున్నాను. ఓవర్ 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 ఓవర్. ఎంత త్వరగా పిల్లల్ని కూడా కనేసారా? అవునవును. A beautiful bride and handsome groom onto the stage, Alex and June. దిగులే వీడై రంగుల కాలం వేచనులే ముందుకు నీవే సాగిపో